Chalo. Hello everyone. Welcome to Vedantu Telugu 8th, 9th, 10th and this is Gayathri Patel, your master teacher for physics. So guys, ఎలా ఉన్నారు అందరూ? హ్యాపీగా నైట్ నిద్రపోయారా లేదా? సో ఈ రోజు మనకి ఎగ్జామ్ ఉంది కదా, ఫిజిక్స్ SA-1 ఎగ్జామ్ ఫర్ క్లాస్ 9. ఈ రోజు మనం ఆ ఎగ్జామ్ కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. సో వితౌట్ ఎనీ డిలే మనం డిస్కస్ చేసేద్దాం. కానీ దానికన్నా ముందు ఒక చిన్న రిమైండర్ అగైన్ గైస్, మనం MVSAT ఎగ్జామ్ ని గురించి చెప్తూనే ఉన్నాం కదా, మనకి టైం అనేది ఇంకా ఉంది నాన్న. టైం మొన్నటి వరకు మనము ఓన్లీ 10 నుంచి 20 వరకు మాత్రమే ఆన్లైన్ ఎగ్జామ్స్, ఓన్లీ 27th వరకు మాత్రమే ఆఫ్లైన్లో ఎగ్జామ్స్ అని రాసుకోవచ్చు అని అనుకున్నాం కదా. బట్ ఇప్పుడు ఇంకొంచెం టైం ఇంక్రీజ్ అయ్యి మనకి 27th అక్టోబర్ వరకు ఈ ఎగ్జామ్ని ఆన్లైన్లో రాయొచ్చు. రైట్, ఐ హోప్ నా వాయిస్ క్లియర్గా ఉందని అనుకుంటున్నాను. సో MVSAT 2024 ఎగ్జామ్కి రిజిస్టర్ అవ్వాలి అని అంటే ఇలాంటి మన వేదాంతు వెబ్సైట్కి వెళ్ళొచ్చు. సో దీన్ని మన బ్రౌజర్లో MVSAT 2024 అని క్లిక్ చేస్తే ఫస్ట్ వెబ్సైట్ వచ్చేస్తుంది. ఇక్కడ మీ నెంబర్ని అండ్ దానికి వచ్చిన ఓటీపీని ఇచ్చేస్తే సబ్మిట్ చేసేస్తే మీరు ఫ్రీగా రిజిస్టర్ అయిపోతారు. అండ్ దెన్ మీరు ఈ ఎగ్జామ్ని దాని తర్వాత ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ రాసుకోవచ్చు. ఆఫ్లైన్లో రాయాలంటే మనం ఎక్కడో ఉన్న సెంటర్కి వెళ్ళాలి, బట్ ఆన్లైన్లో అంటే మన ఇంట్లో కూర్చొని రాసుకోవచ్చు కదా. ఎప్పటి వరకు రాసుకోవచ్చు అని అంటే ఈ 27th అక్టోబర్ వరకు రాసుకోవచ్చు. ఓకే, ఎవరెవరు రాయొచ్చు? 7th, 8th, 9th, 10, 11, 12th స్టూడెంట్స్ అండ్ అలాగే 12th తర్వాత డ్రాపర్స్ అండ్ వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న, జేఈ నీటి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కూడా రాయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ మన MVSAT ఎగ్జామ్ గురించి గాయస్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద క్లాస్ అయిపోయిన తర్వాత కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. సో ఇప్పుడు మన ఫోకస్ మొత్తం దేనిపైన ఉండాలి? SA-1 ఎగ్జామ్స్. సో ఈ SA-1 ఎగ్జామ్స్కి మనకి దీనికి సంబంధించిన కంప్లీట్ ఫిజిక్స్ గురించి అయితే నిన్ననే కంప్లీట్ సిలబస్ని డిస్కస్ చేసేసాం. రైట్, సో ఇప్పుడు ఇంకా వితౌట్ లేట్ చాలా ఫాస్ట్గా ఫటాఫట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చూద్దాం. ఓకే, సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే దాంట్లో న్యూమరికల్స్ కూడా ఉన్నాయి. క్వశ్చన్స్ అంటే ఓన్లీ థియరీ క్వశ్చన్స్ కాదు. కమింగ్ టు ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది? వాట్ ఈస్ దిస్ ఫస్ట్ క్వశ్చన్? ఏమడుగుతున్నారు మనల్ని? సో డిఫైన్ డిస్ప్లేస్మెంట్ అండ్ హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ డిస్టెన్స్. ఇవన్నీ 2 మార్క్స్ క్వశ్చన్స్. ఇలా ఒక పేజ్కి 2 ఇచ్చానంటే అవి 2 మార్క్స్ క్వశ్చన్స్. సో ఇక్కడ మనకి పెద్దగా టైం స్పెండ్ చేయాల్సిన అవసరమో లేకపోతే పేజీలు నింపాల్సిన అవసరమో లేదు. సింపుల్గా వాయిస్ బ్రేకింగా. ఓకే, సో ఇప్పుడు ఉండదు. సో డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటో రాయాలి అండ్ హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ డిస్టెన్స్. ఏదైనా 2 sentences ఆర్ మ్యాక్సిమం 3 sentences, అంతకన్నా మించి వెళ్ళొద్దు. ఎందుకంటే మీరు ఎన్ని సెంటెన్సెస్ రాసినా కూడా 10 లైన్లు రాస్తారు, కానీ క్వశ్చన్కి మ్యాక్సిమం మార్క్స్ అన్ని 2 కదా. అందుకే మనం ఇక్కడ టైం స్పెండ్ చేయకుండా వాట్ ఈస్ డిస్ప్లేస్మెంట్ అని అన్నప్పుడు, డిస్ప్లేస్మెంట్ అంటే షార్టెస్ట్ డిస్టెన్స్. డిస్ప్లేస్మెంట్ ఈస్ simply shortest distance between any 2 points. Right, done. ఇది డిస్ప్లేస్మెంట్ అయిపోయింది. హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ డిస్టెన్స్ అని అంటే, డిస్టెన్స్ అనేది టోటల్ పాత్. డిస్టెన్స్ ఈస్ టోటల్ పాత్ ట్రావెల్డ్ బై ఎ పర్సన్. టోటల్ covered by a person, covered by an object అని చెప్పొచ్చు. While displacement is only shortest distance. Only shortest distance. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం రాయొచ్చు డిఫరెన్స్ కింద అని అంటే, మనకి డిస్టెన్స్ అనేది స్కాలర్, distance is scalar while scalar, ఈ వర్డ్ ని హైలైట్ చేయండి. అండ్ డిస్ప్లేస్మెంట్ ఈస్ వెక్టర్. డిస్ప్లేస్మెంట్ ఈస్ వెక్టర్. దట్స్ ఇట్. ఓకే, ఒకవేళ ఇది మనకి 4 మార్క్స్కి అడిగారు, అప్పుడు ఏం చేస్తాం? ఒక పెద్ద టేబుల్ కొట్టి మినిమం 5 to 6 పాయింట్స్ రాస్తాం. ఓకే, సో అది డిఫరెన్స్ బిట్వీన్ మిరేజ్. చెప్తాను. రైట్, ఎస్ 5 o'clockకి వేకప్ లేచినందుక నేను కూడా నా 10th ఉన్నప్పుడు 9th ఉన్నప్పుడు నా ఎగ్జామ్స్ కోసం కూడా 5 o'clockకి లేవలేదు. ఇప్పుడు మీకోసం లేవాల్సి వచ్చింది. సో స్టేట్ న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. ఇది కూడా 2 మార్క్సే కాబట్టి
మనకి రెండు పాయింట్లలో ఆన్సర్ అయిపోతుంది. ఏంటి, ఫస్ట్ స్టేట్మెంట్ రాస్తాం అండ్ ఇంకేం అడిగారు విత్ అన్ ఎగ్జాంపుల్ రాయలేదంటే మీకు మార్క్స్ పోయినట్టే. ఫస్ట్ ఆఫ్ ఆల్, what is state of Newton's first law? Every object or if an object is in motion or in state of motion or in rest, or at rest, will continue to be in its state. ఎప్పటి వరకు కంటిన్యూ అవుతాయి? until and unless there exert some external నెట్ ఫోర్స్ అని రాయాలన్న, ఉట్టి ఫోర్స్ అని రాయద్దు. ఓకే, ఓన్లీ నెట్ ఫోర్స్ అని రాయాలి. అంటే సమ్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ దట్ బాడీ. రైట్. యూజెస్ ఆఫ్ లెన్స్ అన్న, మన క్లాస్ 9th సెషన్లో ఉన్నాం మనము. మళ్ళీ లెన్స్ అంటే 10th క్లాస్కి వెళ్ళాలి. ఎగ్జాంపుల్ అని అన్నాడు. అంటే ఏంటి, ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ యూనిఫామ్ స్పీడ్తో పోతున్న ఒక ఆబ్జెక్ట్ని నేను స్టాప్ చేయాలంటే ఏం చేస్తాను? ఒక ఆబ్జెక్ట్ యూనిఫామ్ మోషన్తో పోతుంది, అప్పుడు అది సేమ్ అదే మోషన్లో వెళ్తుంది అంటిల్ అండ్ అన్లెస్ మనం ఆపోజిట్గా దానికి ఏదైనా ఫోర్స్ ఎగ్జర్ట్ అయ్యే వరకు. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చే వరకు ఏంటి, ఇప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉంది. ఓకే, సో రెస్ట్లో టేబుల్ ఎట్ రెస్ట్. ఓకే, టేబుల్ ఎట్ రెస్ట్. ఓకే, ఇది ఎప్పటి వరకు రెస్ట్ లో ఉంటుంది? మనం దీనిపైన ఫోర్స్ ఎగ్జర్ట్ చేసేంత వరకు. ఓకే, వెహికల్ ఇన్ యూనిఫామ్ మోషన్, ఎలాంటి యాక్సలరేషన్ లేకుండా వెళ్తుంది ఇది. ఓకే, సో యాక్సలరేషన్ ఎప్పుడు వస్తుంది? మనం ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తే వస్తుంది, కానీ యూనిఫామ్ మోషన్ అని రాయాలి. బికాస్ అది సేమ్ కాన్స్టాంట్ స్పీడ్తో కాన్స్టాంట్ వెలాసిటీతో వెళ్తున్నప్పుడు. ఇవి రెండు కూడా గుడ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. ఓకే, సో కమింగ్ టు ఎస్ నానా, ఇవి క్వశ్చన్స్ ఈ సెషన్లో క్వశ్చన్స్ నేర్చుకుంటే అట్లీస్ట్ మీరు 90% పేపర్ని అటెంప్ట్ చేయగలరు. రైట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మాస్ అండ్ వెయిట్? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది చాలా డిఫరెన్స్ ఇప్పటికి కూడా తెలియదు. ఎంత చాప్టర్ని ఎన్నిసార్లు చదివినా ఈ డిఫరెన్స్ ని చెప్పలేకపోతారు. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఇది కూడా 2 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి మాస్ కి వెయిట్ కి ఉన్న ఫస్ట్ డిఫరెన్స్ రాయండి. ఓకే, మాస్ ఈజ్ అమౌంట్ ఆఫ్ మాస్ అంటే ఏంటి? ఒక ఆబ్జెక్ట్ ఉంది. సో ఇది నేను తీసుకున్నా, ఇది ఒక ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి, అమౌంట్ ఆఫ్ మ్యాటర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ మాస్. ఓకే, ఎంత మ్యాటర్ ఉంది దీంట్లో అని చెప్పేది, ఎంత ఆటమ్స్ కానీ లేకపోతే మ్యాటర్ ఉందని చెప్పేది మాస్. మరి వెయిట్ అంటే ఏంటి? ఈ ఆబ్జెక్ట్ పైన, వెయిట్ అంటే నిన్ననే చెప్పాను, ఈ ఆబ్జెక్ట్ పైన అర్త్ ఎంత గ్రావిటీ అనేది యూజ్ చేస్తుంది, దాన్ని మనం వెయిట్ అని అంటాం. ఓకే, ఇప్పుడు ఈ 2 పాయింట్స్ రాయాలి. మాస్ ఈస్ amount of matter present in that in an object. కానీ వెయిట్ అంటే ఏంటి? వెయిట్ ఈస్ gravity acting on a body. Acting on a body due to Earth's gravitational force. ఓకే, ఇక్కడ డిఫరెన్స్ అడిగారు కదా. ఫస్ట్ పాయింట్ లో మనం ఏంటి, ఇది మాస్ అంటే ఏంటి అండ్ వెయిట్ అంటే ఏంటి డిఫరెన్స్ చెప్పేసాం. ఇంకా కూడా డిఫరెన్స్ ఏమని చెప్పొచ్చు అంటే, మాస్ ఈజ్ కాన్స్టాంట్ ఎవ్రీవేర్. అంటే ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ కి సంబంధించిన, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఉంది, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ లో ఎంత మ్యాటర్ ప్రెసెంట్ అయి ఉంది అనేది నేను ఇప్పుడు ఎర్త్ పైన ఉండి మెజర్ చేసినా నాకు సేమ్ వాల్యూ వస్తుంది, నేను మూన్ పైన ఉండి మెజర్ చేసినా సేమ్ వాల్యూ వస్తుంది, స్పేస్ లో ఉండి మెజర్ చేసినా కూడా సేమ్ వస్తుంది. మాస్ అనేది కాన్స్టాంట్ ఉంటుంది, కానీ వెయిట్ ఏమవుతుంది? వెయిట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. వెయిట్ చేంజెస్ ఎవ్రీ టైమ్.
సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ కి ఉన్న వెయిట్ ఎంత 60 కేజెస్ అనుకుంటున్నాను. అదే నేను ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ని మాస్ పైన వెయిట్ చేశాను, అప్పుడు ఏమవుతుంది, అక్కడ 1/6% తగ్గిపోతుంది. ఇక్కడ 60 ఉన్నది కాస్త అక్కడికి మూన్ పైకి వెళ్ళేసరికి 10 కిలోగ్రామ్సే ఉంటుంది. వెయిట్ అంటే అర్థమైందా? వెయిట్ అనేది ఆ ప్లానెట్, ఇప్పుడు మనం ఎర్త్ పైన ఉన్నాం కాబట్టి ఎర్త్ ఎంత గ్రావిటీతో అట్రాక్ట్ చేస్తుంది అనేది మ్యాటర్ అవుతుంది వెయిట్ కి. అదే మూన్ పైన ఉంటే మూన్ ఎంత గ్రావిటీతో అట్రాక్ట్ చేస్తుంది అనేది మ్యాటర్ అవుతుంది వెయిట్ కి. సో ఇక్కడ వెయిట్ దేనిపైన డిపెండ్ అవుతుంది? వెయిట్ ఈస్ డిపెండింగ్ ఆన్ మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అండ్ గ్రావిటేషనల్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఇప్పుడు మీకు రిలేషన్ అర్థమైందా? వెయిట్ అండ్ మాస్ కి. మాస్ అనేది కాన్స్టాంట్ అని చెప్పాను, మరి వెయిట్ చేంజ్ అవుతుందంటే ఇక్కడ ఎందుకు చేంజ్ అవుతుంది? ఇది ఈ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ చేంజ్ అవుతుంది కాబట్టి మనకి వెయిట్ కూడా చేంజ్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ ద ఫార్ములా టు ఎక్స్ప్లెయిన్ ద రిలేషన్ బిట్వీన్ వెయిట్ అండ్ మాస్. ఓకే, సో డిఫైన్ ద ఫాలోయింగ్ టర్మ్స్ విత్ ఎగ్జాంపుల్స్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఒకటే క్వశ్చన్ లో 2-3 డెఫినేషన్స్ అడుగుతారు. ఇందాకే చెప్పాను, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్. ఓకే, షార్టెస్ట్ డిస్టెన్స్. దెన్ ఇక్కడ యూనిఫామ్ మోషన్ అని అంటే కవరింగ్ ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ కవరింగ్ ఈక్వల్ డిస్టెన్సెస్ in equal intervals of time. Equal intervals of time. రైట్, దీన్ని మనం యూనిఫామ్ మోషన్ అని అంటాం. ఒకవేళ ఒక ఆబ్జెక్ట్, కరెక్ట్, వెరీ గుడ్, ఒకవేళ ఆబ్జెక్ట్ ఈక్వల్ డిస్టెన్సెస్ ని కవర్ చేస్తుంది ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం అంటే దాన్ని మనం యూనిఫామ్ మోషన్ అని అంటాం. నాన్ యూనిఫామ్ మోషన్ అంటే ఏంటి? సింపుల్, ఒకవేళ ఇది ఇలా చేయకపోతే, ఆబ్జెక్ట్ ఇలా మూవ్ అవ్వకపోతే అప్పుడు ఏమవుతుంది? కవరింగ్ అన్ఈక్వల్, ఇక్కడ ఈక్వల్ ని హైలైట్ చేయండి, ఇక్కడ అన్ఈక్వల్ ని హైలైట్ చేయండి. అన్ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం అంటే యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ సెంటెన్స్ కామన్ అని అర్థం. ఓకే, రైట్, క్వశ్చన్స్. ఎస్ నానా, ఇదంతా కూడా డెఫినేషన్స్ పార్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ స్పీడ్ అండ్ వెలాసిటీ అండ్ గివ్ అన్ ఎగ్జాంపుల్ వేర్ ఆబ్జెక్ట్ హ్యాస్ కాన్స్టాంట్ స్పీడ్ బట్ చేంజింగ్ విత్ వెలాసిటీ. ఇది ఇలాంటి కేసు నిన్నటి క్లాస్ లో డిస్కస్ చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కూడా మనకి 4 మార్క్స్ కి లేదంటే 2 మార్క్స్ కి అడిగే ఛాన్స్ ఉంటుందనా. ఇక్కడ 2 మార్క్స్ అడిగినప్పుడు వీలైనంత షార్ట్ గా రాసేయండి, మినిమం 2 to 3 సెంటెన్సెస్ మించొద్దు. అదే 4 మార్క్స్ అడిగారు అని అంటే మెల్లిగా మీరు అనుకున్న పాయింట్స్ అన్ని రాయొచ్చు. 5 to 6 పాయింట్స్ రాసేస్తే సరిపోతుంది. సెంటెన్స్ నేను అనేది, పాయింట్స్ అంటే సెంటెన్స్. ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ వెలాసిటీ అండ్ స్పీడ్ అని అన్నారంటే స్పీడ్ ఏంటి? ఓకే, స్పీడ్, వాట్ ఈస్ స్పీడ్? స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ బై టైం. అదే వెలాసిటీ ఏమవుతుంది? వెలాసిటీ ఇస్ డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ బై టైం. ఓకే, ఇది మనకి స్పీడ్ కి అండ్ వెలాసిటీకి ఉన్న డిఫరెన్సెస్ రాస్తున్నాను. ఇక్కడ ఇంకేమని చెప్పొచ్చు? ఇది డెఫినేషన్. మీరు ఫస్ట్ పాయింట్ లో డెఫినేషన్ రాయొచ్చు. సెకండ్ పాయింట్ లో ఏం రాయొచ్చు అంటే స్పీడ్ ఇస్ అ స్కాలర్. స్పీడ్ ఇస్ స్కాలర్ అండ్ వెలాసిటీ విషయానికి వస్తే ఇది వెక్టర్. ఇది ఒక డిఫరెన్స్ రాయొచ్చు. ఓకే, అండ్ ఇక్కడ మనకి స్పీడ్ కి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది అండ్ వెలాసిటీకి మ్యాగ్నిట్యూడ్ తో పాటు డైరెక్షన్ కూడా ఉంటుంది. ఈ పాయింట్ కూడా రాయొచ్చు. అండ్ దెన్ ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగారు ఏంటి? గివ్ అన్ ఎగ్జాంపుల్ వేర్ ఆబ్జెక్ట్ హ్యాస్ కాన్స్టాంట్ స్పీడ్ బట్ చేంజింగ్ విత్ వెలాసిటీ అని అన్నాడు. రైట్, ఒకవేళ ఆబ్జెక్ట్ ఇలాంటి ఒక రోడ్డు పైన వెళ్తుంది, ఇది ఒక ఆబ్జెక్ట్ ఇలాంటి ఒక రోడ్డు పైన వెళ్తుంది. ఇప్పుడు దీనికి వెలాసిటీ ఏముంటుంది? వెలాసిటీ అనేది సేమ్ వెలాసిటీ v ఉంది, అంటే వెలాసిటీ ఇదే డైరెక్షన్ లో ఉంది, అండ్ స్పీడ్ కూడా ఇదే డైరెక్షన్ లో ఉంది. అంటే ఇక్కడ స్పీడ్ అండ్ వెలాసిటీ సేమ్ డైరెక్షన్ లో ఉంది. ఇది కాదు కరెక్ట్ ఎగ్జాంపుల్. కరెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే స్పీడ్ కాన్స్టాంట్ గా ఉండాలి కానీ వెలాసిటీ చేంజ్ అవ్వాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే
యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్, ఉట్టి సర్క్యులర్ మోషన్ కూడా కాదు, యూనిఫామ్ సర్క్యులర్ మోషనే. ఎందుకు అనంటే ఇక్కడ నుంచి ఒక ఆబ్జెక్ట్ ప్రతి కేసులో కూడా ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్ లో వెళ్తుంది. ఇది వెలాసిటీ డైరెక్షన్ అండ్ దీనికి ఉండే స్పీడ్ కాన్స్టెంట్ గా ఉంటుంది. అలాగే ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంటే దాని డైరెక్షన్ ఇది, అండ్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంటే దాని డైరెక్షన్ ఇది, ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంటే దాని డైరెక్షన్ ఇది. ఎవ్రీ పాయింట్ లో దాని వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది. ఎస్ నానా, డిఫరెన్స్ అని అన్నప్పుడు టేబుల్ రాస్తే బాగుంటుంది. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ పాయింట్స్ టేబుల్, అది 2 పాయింట్లు అయినా సరే 3 పాయింట్లు అయినా సరే ఒక టేబుల్ లాగా రాస్తే, ఇప్పుడు నేను క్వశ్చన్ పేపర్ కరెక్ట్ చేస్తున్నాను, అప్పుడు నేను పాయింట్ చదివితే పాయింట్ మొత్తం చదవాలి, రైట్? అదే టేబుల్లో చదివితే మెయిన్ వర్డ్స్ కీవర్డ్స్ అనేవి నాకు క్లియర్ గా కనిపిస్తాయి. సో ఎక్కువ మన ఎగ్జామినర్ ఇప్పుడు ఎవరైతే పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళు ఉన్నారో మన పేపర్ మీద ఎంత తక్కువ టైం స్పెండ్ చేస్తే మనకన్నా ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఇది ఒక చిన్న లాజిక్. ఎందుకంటే మన పేపర్ ని ప్రతి లైన్ చదవడం స్టార్ట్ చేశారు అనుకోండి 100 బూతులు ఉంటాయి కాబట్టి మార్క్స్ పోతాయి. అదే మనం ఎక్కువ టైం ఇవ్వలేదు, వారికి వాళ్ళకి కావాల్సిన కీవర్డ్స్ అన్నిటిని హైలైట్ చేసాము, ఓన్లీ అవి మాత్రమే చూసి మనకి మార్క్స్ ఇచ్చేస్తారు. సో దాంట్లో ఒక భాగమే డిఫరెన్సెస్ వచ్చినప్పుడు మనం టేబుల్లో రాసి ఆ వర్డ్స్ కీవర్డ్స్, ఇప్పుడు ఇక్కడ ఈక్వల్ అన్ఈక్వల్ అని అన్నాను ఇందాక, అండ్ ఇక్కడ డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ అని అన్నాను. సో ఇట్లాంటి వర్డ్స్ ని హైలైట్ చేస్తే సరిపోతుంది అంతే. ఓకే రైట్. సో ఇది మనకి ఈ క్వశ్చన్ కి ఆన్సర్. ఇంకేమన్నారు, స్టేట్ అండ్ డిరైవ్ ద ఫార్ములా ఫర్ యాక్సలరేషన్. సో యాక్సలరేషన్ కి మనకి నిన్న నేర్చుకున్న డెఫినేషన్ ఏంటి? యాక్సలరేషన్ ఈజ్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ కదా. డన్. సో యాక్సలరేషన్ నేను ఏమని రాయొచ్చు, డెల్టా వి బై డెల్టా టీ కదా. ఇక్కడ డెల్టా వి అంటే ఏంటి? డెల్టా వి ఈజ్ నథింగ్ బట్ ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనీషియల్ వెలాసిటీ. అంటే ఫైనల్ వెలాసిటీని ఒకవేళ నేను యు అని అనుకుంటే, ఫైనల్ వెలాసిటీని వి అని అనుకుంటే, ఇనీషియల్ వెలాసిటీని యు అని అనుకుంటాను. సో దాన్నే ఇక్కడ రాయండి. ఏమవుతుంది అప్పుడు? A is equals to V minus U by T. ఓకే డన్. సో ఇది యాక్సలరేషన్. లేదు అని అనుకుంటే ఇలా కూడా రాయొచ్చు దీన్ని, V is equals to U plus AT. దీనికి మాడిఫైడ్ ఫార్మే ఇది, కానీ యాక్సలరేషన్ ని కరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేయాలంటే మనం దీన్నే ఫాలో అవుతాం. ఓకే, సో ఇది యాక్సలరేషన్ అండ్ దానికి ఉన్న ఫార్ములా. ఇది కూడా 2 మార్క్స్ క్వశ్చన్. రైట్. చేంజ్ ఇన్ యూనిట్ ఫర్ టైం ఏంటన్నా సించాన్? అక్కడ మెయిన్ పాయింటే పోయింది. దేంట్లో చేంజ్? వెలాసిటీ. చేంజ్ ఇన్ వెలాసిటీ అని రాయాలి. రైట్. డ్రా అ డిస్టెన్స్ అండ్ టైం గ్రాఫ్. నేను చెప్పాను కదా నిన్న గ్రాఫ్స్ చాలా ఇంపార్టెంట్ అని. సో డిస్టెన్స్ అండ్ టైం గ్రాఫ్ ఫర్ అన్ ఆబ్జెక్ట్ మూవింగ్ విత్ యూనిఫామ్ స్పీడ్. ఈ పాయింట్ నోట్ చేసుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. వాట్ ద స్లోప్ ఆఫ్ దిస్ గ్రాఫ్? స్లోప్ ఎలా ఉంటుంది ఈ గ్రాఫ్ కి అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక కేస్ తీసుకుందాం. ఇక్కడ టైమ్ అండ్ ఇక్కడ డిస్టెన్స్, అంతే కదా. డిస్టెన్స్ టైం గ్రాఫ్ అంటే ఏంటి? ఒక యాక్సిస్ పైన టైం తీసుకుంటున్నాను, ఇంకొక యాక్సిస్ పైన డిస్టెన్స్ తీసుకుంటున్నాను, రైట్. ఇక్కడ నేను కన్సిడర్ చేసేది యూనిఫామ్ స్పీడ్. యూనిఫామ్ స్పీడ్ అంటే దాని అర్థం ఏంటంటే కాన్స్టాంట్ గా ఉంది. ఓకే, స్పీడ్ అనేది కాన్స్టాంట్ గా ఉంది. అట్లాంటప్పుడు మనకి స్లోప్ ఎలా ఉంటుంది? కాన్స్టాంట్ గా ఉంది అని అంటే డిస్టెన్స్ అండ్ టైం గ్రాఫ్ లో స్లోప్ ఎలా ఉంటుంది? ఐ మీన్ స్లోప్ ఏంటి? డిస్టెన్స్ అండ్ టైం గ్రాఫ్ లో స్లోప్ ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ, అంతే కదా, వెలాసిటీ. సో ఇక్కడ మనం యూనిఫామ్ స్పీడ్ అంటున్నాము అని అంటే ఇక్కడ వెలాసిటీ ఏం జరుగుతుంది? యూనిఫామ్ స్పీడ్ లో వెళ్తున్నప్పుడు సేమ్ దానికి వెలాసిటీ అనేది ఇలా ఉంటుంది, ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. గాట్ ఇట్? సరే, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. ఓకే, సో ఇనీషియల్ గా ఒక ఆబ్జెక్ట్ ఫస్ట్ 0 seconds కి, టైమ్ 0 seconds కి ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది అంటే 0 meters. అదే 2 seconds కి ఎంత మూవ్ అయింది అని అంటే డిస్టెన్స్ బై వెలాసిటీ అంటే నేను వెలాసిటీ ఎంత తీసుకుంటున్నాను?
ఒక 2 meters వచ్చేలాగా తీసుకుంటున్నా, 2 meters per second అంటే ఇది 4 meters. అండ్ దెన్ దాని తర్వాత 3 seconds కి ఇది ఎంత మూవ్ అయింది అంటే 3 కాదు 4 seconds కి 4 seconds కి ఇది ఎంత మూవ్ అయింది అంటే ఏం చెప్తాం 8 meters ఇలా మూవ్ అవుతూ ఉంది, రైట్? ఇక్కడ వీటిని డ్రా చేయండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 0, ఇది 2 seconds, ఇది 4 seconds, ఇది 6 seconds అలా వెళ్తుంది. అండ్ అలాగే ఇక్కడ 2 meters, 4 meters, 8 meters, 10 meters ఇలా వెళ్తుంది. ఓకే, ఈ వాల్యూస్ అన్ని ఇలా తీసుకున్నాను. ఇప్పుడు యూనిఫామ్ స్పీడ్ అని అన్నారు కదా, 0 దగ్గర ఇది ఇలాగే ఉంది. ఓకే, అండ్ 2 seconds దగ్గర ఇది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది 4 meter ట్రావెల్ చేసింది. అండ్ 4 seconds దగ్గర ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది 4 seconds లో 8 meters, అంతే కదా. దాని తర్వాత ఇక్కడ నుంచి 6 seconds వచ్చేసరికి కాన్స్టాంట్ స్పీడ్ అన్నారు కాబట్టి ఇక్కడ నుంచి ఇలా ఇలా వెళ్తుంది గ్రాఫ్. ఓకే, ఇలా వెళ్తుంది, రైట్? సో ఇప్పుడు వీటన్నిటిని మనం యాడ్ చేస్తే స్లోప్ ఇలా వస్తుంది. డన్. సో దిస్ ఈస్ ద స్లోప్ ఇన్ డిస్టెన్స్ అండ్ టైమ్ గ్రాఫ్. స్లోప్ ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ. ఓకే, యూనిఫామ్ వెలాసిటీ. Done. Next question. A car accelerates uniformly from a speed of 10 meter per second to 30 meter per second. Ante idi initial velocity and idi final velocity, numerical. So in 10 seconds idi delta t. అర్థమైందా? అంటే ఒక ఆబ్జెక్ట్, ఒక వెహికల్ దాని ఇనిషియల్ స్పీడ్ ఎంత 10 meter per second తోని ఇనిషియల్ గా వెళ్తున్నారు. కానీ ఒక విత్ ఇన్ 10 seconds ఆఫ్ టైమ్ లో ఏమైంది, స్పీడ్ యాక్సలరేట్ చేశాను నేను. స్పీడ్ ఏమైపోయింది ఇమీడియట్ గా 10 నుంచి 30 meter per second అయిపోయింది. ఇదంతా జరిగింది కేవలం 10 seconds ఆఫ్ గ్యాప్ లో. క్యాలిక్యులేట్ ది యాక్సలరేషన్ ఆఫ్ ది కార్. ఎందుకు స్పీడ్ చేంజ్ అయింది? మనం యాక్సలరేటర్ ఇస్తేనే అయింది కదా. సో ఇప్పుడు యాక్సలరేషన్ ఎంత అని అడుగుతున్నారు. హౌ డు వి ఫైండ్? స్కేల్ ఇన్ వై యాక్సిస్. ఓకే, ఇది 4 తీసుకున్నానా, ఇది 4 meter, 6 meter, 8 meter, 10 meter అలా తీసుకోండి. ఓకే, ఎక్స్ప్లెయిన్ ద గ్రాఫ్. సింపుల్ గా ఇక్కడ నేను ఇక్కడ టైం అండ్ ఇవన్నీ ఇస్తున్నాను కదా. ఇక్కడ ఎవ్రీ టైం వెలాసిటీ ఏమవుతుంది, ఇక్కడ వెలాసిటీ 0 meter per second. అండ్ సరే, ఇక్కడ ఈ కేస్ తీసుకోకండి. ఇక్కడ వెలాసిటీ ఏమవుతుంది, సో వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ బై టైం కదా. సో 4/2 seconds and that is nothing but 2 meter per second, right? అలాగే ఈ కేసులో కూడా వెలాసిటీ ఏమవుతుంది 2 meter per second. యూనిఫామ్ స్పీడ్ అని అంటే స్పీడ్ కాన్స్టాంట్ గా ఉంది. అట్లా స్పీడ్ కాన్స్టాంట్ గా ఉన్నప్పుడు మనకి గ్రాఫ్ ఎలా వస్తుందంటే ఇలాంటి ఒక కర్వ్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు 2 seconds ఉన్నప్పుడు మనకి ఇది 4 meters ట్రావెల్ చేస్తుంది, 4 meters ట్రావెల్ చేసింది. అలాగే 4 seconds లో మనకి 8 meter ట్రావెల్ చేసింది. ఓకే, ఇది 8 meter ట్రావెల్ చేసింది. అలాగే 6 meter ఉన్నప్పుడు ఇది 12 meters ట్రావెల్ చేసింది. డన్. యా, ఇక్కడ అర్థమైనా? గ్రాఫ్ అనేది ఇట్లా కర్వ్ వస్తుంది, ఇట్లా లీనియర్ గా వస్తుంది. గ్రాఫ్ కర్వ్స్ అనేవి ఉండవు, లీనియర్ గా వస్తుంది. గాట్ ఇట్? వెరీ గుడ్, వెరీ గుడ్ ఎవ్రీవన్. ఎవరది? రైట్. సో ఇక్కడ A is equals to V minus U by T, delta T, రైట్? ఇక్కడ మనకి ఆల్రెడీ వాల్యూస్ తెలుసు. U అంటే ఎంత, ఇన్పుట్ ఏమి ఇచ్చారు రాయాలని. ఫస్ట్ ఎలా స్టార్ట్ చేస్తారు ఈ క్వశ్చన్ అంటే గివెన్ U is equals to 10 meter per second and V is equals to 30 meter per second. అలాగే delta T is equals to 10 seconds. ఇలా అయిన తర్వాత now acceleration formula is minus V minus U by delta T. A is equals to V 30 minus U enta 10 by time delta T is 10 seconds. So 30 minus 10 అంటే 20 by 20 by కింద 10 ఉంది. సో 10 ఇది 0 0 క్యాన్సిల్ అయిపోయిన తర్వాత A is equals to 2. 2 అని అంతే వదిలేస్తారా? 2 అని అంతే వదిలేస్తారా? లేదు కదా. ఇక్కడ ఏం చేస్తారు, యూనిట్స్ రాయాలి. ఒకవేళ మీరు దీనికే గనక అమ్మయ్య ఆన్సర్ వచ్చేసింది అని
కూల్ అయిపోయి ఇది బాక్స్ కొట్టి వదిలేశారు. అప్పుడు ఏమవుతుంది తెలుసా, సగమే మార్క్స్ వస్తాయి. ఐ మీన్ ఇన్కంప్లీట్, ఎంతో కొంత మార్క్స్ డిడక్ట్ అవుతాయి. ఎందుకు అని అంటే ఇక్కడ బాక్స్ లో ఉన్నది ఇన్కంప్లీట్. ఎందుకు ఇన్కంప్లీట్ అంటే యూనిట్స్ లేవు, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని రాస్తేనే అది కంప్లీట్ అవుతుంది. Got it? So this is about this question. And derivation ఇది లాంగ్ ఆన్సర్ నానా, లాంగ్ ఆన్సర్ లో వస్తుంది. సో డెరివేషన్ చేసేటప్పుడు మనకి 3 ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అని అడిగారు కదా. ఫస్ట్ దాన్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. A is equals to v minus u by t. ఇది మనకు తెలిసిన యాక్సిలరేషన్ డెఫినేషన్ కదా. సో ఇక్కడ నుంచి నేను at is equals to v minus u అని రాయొచ్చా? ఎస్. అండ్ ఈ యూనిట్ తీసుకొస్తే ఏమవుతుంది, v is equals to u plus at అయిందా? చలో, ఇది ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. అర్థమైపోయింది, ఇక్కడికి డన్. దాని తర్వాత టిల్ విచ్ టైమా? సో నేను ఎక్కువ టైం తీసుకున్నానా, హార్డ్లీ నేను 1.5 hour లో కంప్లీట్ చేసేస్తాను. 1 hour కొంచెం అటు ఇటుగా అయితే 1.5 hour అంతే. సో 5 కి స్టార్ట్ చేశాను కదా, 6:15 6:30 మధ్యలో కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇది ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. దాని తర్వాత నేను ఏం చేస్తున్నానంటే యావరేజ్ వెలాసిటీ డెఫినేషన్ నుంచి ఫార్ములా తీసుకుంటున్నాను. సో యావరేజ్ వెలాసిటీ ఫార్ములా ఏంటి, S/T. కానీ యావరేజ్ అంటే ఏంటి, మనకి 2 వెలాసిటీలు ఉన్నప్పుడు ఫైనల్ వెలాసిటీ బై ఇనీషియల్ వెలాసిటీ ప్లస్ ఇనీషియల్ వెలాసిటీ బై 2 కదా. ఈ రిలేషన్ నుంచి నేను ఏం చేస్తున్నానంటే ఇందులో 1 వాల్యూ ఏంటి, v వాల్యూ కదా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, S/T is equals to u plus at plus u by 2. ఓకే, ఇప్పుడు ఈ t ని తీసుకెళ్తే ఏమవుతుంది, దిస్ is equals to S is equals to 2u plus at by 2 అండ్ ఇక్కడున్న t తీసుకొస్తే ఇంటూ అవుతుంది, రైట్. దెన్ S is equals to ఈ లోపల 2 అనేది డినామినేటర్ రెండిటికి అప్లికేబుల్ కదా. సో 2u by 2 plus at by 2 అండ్ ఇంటూ t. ఓకే, ఇది ఇలా అయిపోయింది ఇక్కడికి. ఇంకా 2u by 2 అంటే నేను ఏమని రాయొచ్చు దీన్ని, S is equals to u plus at by 2 ఇంటూ t అని రాయొచ్చు, రైట్. ఇప్పుడు దీన్ని లోపలికి తీసుకోండి, టీని u ఇంటూ t ప్లస్ హాఫ్ a ఇంటూ t స్క్వేర్ అవుతుంది. సో దిస్ ఈజ్ అవర్ సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. ఓకే, ఇది మన సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. దాని తర్వాత ఇంకేం అడిగారు, థర్డ్ ఇది కూడా ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో థర్డ్ ఫైండ్ అవుట్ చేయడానికి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ నుంచి 1 నుండి నేనేమని రాసుకోవచ్చు, సో v is equals to u plus at కదా. నేను ఈ యూనిట్ తీసుకొచ్చాను, ఏమైంది, v minus u is equals to a into t. ఇక్కడ ప్లస్ ఉంది కాస్త ఈక్వల్స్ కి అటువైపు తీసుకెళ్తే మైనస్ అయింది. అండ్ ఈ a ని తీసుకొస్తే ఏమవుతుంది, ఇక్కడ a ఇంటూ t అని అంటున్నాం, రైట్. ఇక్కడ మల్టిప్లికేషన్ లో ఉంది కాస్త ఇటు తీసుకొచ్చేసరికి డివిజన్ అవుతుంది. సో v minus u by a into t. ఓకే, ఈ t వాల్యూ మనకు వచ్చింది కదా, t వాల్యూ వచ్చింది కదా. అదే మనం ఈ ఈక్వేషన్ లో తీసుకుందాం. ఈ t ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది, ఇక్కడ S is equals to v plus u by 2 ఇంటూ t అన్నాడు కదా. ఈ t ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ ఏమవుతుంది, S is equals to v plus u by 2 ఇంటూ v minus u by a కదా. ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంది, ఏంటా ఫార్ములా, వాట్ ఈస్ దట్ ఫార్ములా, a plus b ఇంటూ a minus b is equals to a square minus b square అనేది ఒక ఫార్ములా. ఇక్కడ ఈ రెండు అలాగే ఉన్నాయా, ఏ ప్లేస్ లో v ఉంది అండ్ u ప్లేస్ లో u ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, a square minus b square అని అంటే నేను S is equals to v square minus u square by 2a 2 into a, ఇక్కడ డినామినేటర్స్ 2 into a. ఇప్పుడు ఈ 2a ని తీసుకెళ్ళండి, అప్పుడు ఏమవుతుందంటే v square minus u square is equals to 2as. డన్, ఇది మన థర్డ్ ఈక్వేషన్. ఓకే, ఇలా డెరివేషన్ అయిపోయిన తర్వాత సో ఫైనల్లీ ప్రూఫ్ అని చెప్పి హింట్స్ అని చెప్పి ఈ 3 ఈక్వేషన్స్ ని ఒకేసారి రాయండి, అప్పుడు చూడడానికి బాగుంటుంది, ఫుల్ మార్క్స్ పడతాయి. ఓకే, సెకండ్ ఈక్వేషనా, చలో సెకండ్ ఈక్వేషన్ లో ఏమి లేదు నాన్న, యావరేజ్ వెలాసిటీకి మనం ఫార్ములా ఆల్రెడీ తెలుసు, నిన్నటి క్లాస్ లో డెఫినేషన్స్ చెప్పేటప్పుడు చెప్పాను. యావరేజ్ వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైం.
ఓకే, డిస్ప్లేస్మెంట్ బై టైం అని చెప్పాను. కానీ యావరేజ్ అని అంటే ఇప్పుడు మన దగ్గర ఒక 3 వాల్యూస్ ఉన్నాయి. ఆ 3 వాల్యూస్ కి యావరేజ్ అంటే ఏం చేస్తాం? సమ్ ఆఫ్ ది కాంపోనెంట్స్ బై నంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ అని రాస్తామా? రైట్. అలాగే ఇక్కడ మనకి వెలాసిటీస్ 2 ఉన్నాయి. ఆ రెండింటి నుంచి యావరేజ్ ఎలా చేస్తామనంటే సమ్ ఆఫ్ ది వెలాసిటీస్ బై నంబర్ ఆఫ్ వెలాసిటీస్ అన్ని 2. అలా దీన్ని తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ విని ఇందులో సబ్స్టిట్యూట్ చేశాను. ఓకే, రైట్. సో ఇక్కడ విని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత నాకు ఇక్కడ యూ ఉంది, 2u అయింది. అలాగే టీని కూడా ఇటు తీసుకొచ్చేసాను. సో ఇక్కడ 2u ప్లస్ ఏటీ బై 2 ఇంటూ టీ కదా. ఇక్కడ 2 అనేది 2uకి అప్లికేబుల్ అవుతుంది, అలాగే ఏటీకి కూడా అప్లికేబుల్ అవుతుంది. సో నేను సపరేట్ చేశాను, 2uకి అండ్ ఏటీకి సపరేట్ గా 2ని రాశాను. ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఏటీ బై 2 అలాగే ఉంటుంది, ఇంటూ టీ ఉంది కదా. ఈ టీని లోపలికి మల్టిప్లై చేయాలి. యూ ఇంటూ టీ ఏమైంది? యూటీ. అండ్ ఏటీ బై 2 ఇంటూ టీ ఏమైందంటే హాఫ్ ఏటీ స్క్వేర్ అయింది. ఓకే, ఇది క్లియరా? థర్డ్ ఈక్వేషన్ సింపుల్ నానా. థర్డ్ ఈక్వేషన్ లో ఏం లేదు, మనకి ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి టీని తీసుకోండి. ఫస్ట్ ఈక్వేషన్ నుంచి టీని నేను ఏమని రాయగలను అని అంటే వి మైనస్ యూ బై ఏ అని రాయగలను. రైట్. ఆ వాల్యూని మీరు ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? ఇందులో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ నుంచి టీ వాల్యూ వచ్చింది. ఈ సెకండ్ ఈక్వేషన్ కి మనం యావరేజ్ వెలాసిటీ తీసుకున్నామా? ఈ ఈక్వేషన్ లో టీ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి థర్డ్ వన్ వచ్చేస్తుంది. రైట్. A train starts from rest. ఎక్కడైనా మీకు వెహికల్ కానీ పర్సన్ కానీ ఆబ్జెక్ట్ కానీ రెస్ట్ అని అన్నాడు అంటే అక్కడ బ్లైండ్ గా 0 తీసేసుకోండి. వెలాసిటీ ఏమవుతుంది? ఇనీషియల్ వెలాసిటీ అనేది 0 మీటర్ పర్ సెకండ్. దాని తర్వాత యాక్సలరేట్స్ యూనిఫామ్లీ ఎట్ రేట్ ఆఫ్ 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. యాక్సలరేట్స్ అంటే మెల్లిమెల్లిగా సేమ్ యాక్సలరేషన్ అనేది ఉంది. సో దిస్ వాల్యూ ఇస్ యాక్సలరేషన్ ఫర్ 10 సెకండ్స్. ఎంత టైం పీరియడ్? ఎంత? ఇక్కడ డెల్టా టీ వాల్యూ ఇది. ఓకే, మనకి క్వశ్చన్ లో ఏమేం వాల్యూస్ ఇచ్చారు? లేదు నానా, మనకి టీ వాల్యూ వాడితే వచ్చేది థర్డ్ ఈక్వేషన్. ఓకే, రైట్. సో ఇక్కడ మనకి యూ వాల్యూ ఇచ్చాడు. యూ ఎంత? దట్ ఈస్ 0 మీటర్ పర్ సెకండ్. అండ్ ఏ ఎంత? 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అండ్ డెల్టా టీ ఎంత? 10 సెకండ్స్ కదా. ఇప్పుడు మనల్ని ఫైండ్ అవుట్ చేయమనేది ఏంటి? వెలాసిటీ ఎంత ఆఫ్టర్ 10 సెకండ్స్. 10 సెకండ్స్ తర్వాత వెలాసిటీ ఎంత అని అడుగుతున్నారు. ఓకే, దెన్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ట్రైన్ ఇన్ దిస్ టైం. ఇప్పుడు ఇనీషియల్ గా ఇది ఇలా ఉంది నాన్న. ఇనీషియల్ గా ఒక ఆబ్జెక్ట్ ఇది రెస్ట్ పొజిషన్ లో ఉంది. ఓకే, రెస్ట్ పొజిషన్ లో ఉంది. ఫస్ట్ 10 సెకండ్స్ లో టైం ఎంత? టైమ్ ఫస్ట్ 10 సెకండ్స్ లో దీని వెలాసిటీ ఎంత పెరిగింది? యాక్సలరేషన్ ఎంత ఈ గ్యాప్ లో? ఇట్ ఈస్ 2 మీటర్ పర్ సెకండ్. నా ఇక్కడ వి వాల్యూ కావాలి అంటే నేను ఏం చేయాలి? నాకు ఇవన్నీ తెలుసు. కాంబినేషన్ లో ఉన్న ఫార్ములా ఏంటి? వి ఇస్ ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ కదా. సబ్స్టిట్యూట్ చేసేయండి. వి ఇస్ ఈక్వల్స్ టు యూ ఎంత? 0 ప్లస్ ఏ ఎంత? 2 ఇంటూ 10. రైట్. సో వి ఇస్ ఈక్వల్స్ టు 20 మీటర్ పర్ సెకండ్. రైట్. ఇక్కడ దాని వెలాసిటీ ఎంత ఉంటుంది? 20 మీటర్ పర్ సెకండ్. ఓకే, కానీ ఇక్కడ మనల్ని అడిగింది ఏంటి? సో బై ద ట్రైన్ ఆఫ్టర్ 10 సెకండ్స్ అని అడిగాడు. 10 సెకండ్స్ లో దాని వెలాసిటీ ఏమైంది నాన్న? 20 మీటర్ పర్ సెకండ్ అయింది. ఇది 4 మార్క్స్ క్వశ్చన్. ఇది 4 మార్క్స్ క్వశ్చన్. సో 20 మీటర్ పర్ సెకండ్ అయింది. ఇక్కడ ఇంకా ఏం అడుగుతున్నారంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై దిస్ ట్రైన్ అని అంటున్నాడు. డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎలా తెలుస్తుంది? మనకి వెలాసిటీ తెలుసు అండ్ టైం పీరియడ్ తెలుసు. ఓకే, వెలాసిటీ తెలుసు, టైం తెలుసు. డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయలేమా? డిస్టెన్స్ వెలాసిటీ ఇస్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ బై టైం. ఓకే, సో ఇక్కడ v is equals to d by t అనుకోవచ్చు. రైట్. కానీ d ఏమవుతుంది? v ఇంటూ టీ అంటే టీని తీసుకెళ్ళాను నేను. ఇప్పుడు ఇందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. v అంటే ఎంత? 20 ఇంటూ t అంటే ఎంత? 10 సెకండ్స్. సో దాట్ ఈస్ ఈక్వల్స్ టు 200. ఏమవుతుంది? కిలోమీటర్సా మీటర్సా? ఇక్కడ మనకి మీటర్స్ అని యూజ్ చేసాం కాబట్టి ఇది కూడా మీటర్సే. గాట్ ఇట్? డన్? ఎస్, కరెక్ట్. సో ఇలా మనం వెలాసిటీని అండ్ డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేసాం బై యూజింగ్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డిఫరెన్షియేట్ బిట్వీన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అండ్ లీనియర్ మోషన్, గివ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఈచ్.
సో డిఫరెన్సెస్ అని అన్నాడు కాబట్టి యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అండ్ యూనిఫామ్ లీనియర్ మోషన్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి డెఫినేషన్స్ రాయండి. డెఫినేషన్స్ ఏమవుతాయి అప్పుడు మనకి అంటే యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఓకే, ఆ ఆబ్జెక్ట్ ఉంది, నేను ఒక థ్రెడ్కి కట్టి సో ఇదే డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు నాకు ఇది యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అవుతుంది. ఓకే, సో an object moving in circular path with constant velocity with ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్, కాన్స్టాంట్ వెలాసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్ నాన్న. సో దీన్ని మనం యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అని అంటాం. అదే లీనియర్ మోషన్ అంటే ఏంటి? యూనిఫామ్ లీనియర్ మోషన్ అని అంటే an object moving in a straight line path with constant speed. యూనిఫామ్ అని అన్నారు అని అంటే స్పీడ్ కాన్స్టాంట్, with constant speed. డన్, ఇది అయిపోయింది. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ కనుక ఇలా ఒక డైరెక్షన్ లో వెళ్తే, స్ట్రైట్ లైన్ లో వెళ్తే దాన్ని యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అని అంటాం, రైట్? ఇక్కడ వెలాసిటీ చేంజెస్, వెలాసిటీస్ వేరీస్ అన్నా చేంజెస్ అన్నా ఒకటి. ఓకే, ఇక్కడ వెలాసిటీ కాన్స్టెంట్. ఎందుకు వెలాసిటీ ఇస్ కాన్స్టాంట్? ఎందుకు ఇక్కడ వేరీ అవుతుంది, ఎందుకు ఇక్కడ కాన్స్టాంట్ గా ఉంది అని అంటే స్పీడ్ రెండిట్లలో కాన్స్టాంటే, కానీ ఇక్కడ ఆబ్జెక్ట్ ఎవ్రీ టైమ్ అది వెలాసిటీ అంటే వెలాసిటీ చేంజ్ అవుతుంది. ఎందుకు? స్పీడ్ కాన్స్టాంట్ గా ఉన్నా కూడా ఎవ్రీ టైం డైరెక్షన్ చేంజ్ అవుతుంది. కానీ అక్కడ వెలాసిటీ అండ్ డైరెక్షన్ అండ్ స్పీడ్ అన్ని ఒకే డైరెక్షన్ లో ఉన్నాయి, అంటే సేమ్ గా కాన్స్టాంట్ గా ఉన్నాయి కాబట్టి అక్కడ కాన్స్టాంట్ ఉంటుంది. ఇక్కడ యాక్సలరేషన్ అనేది ఉంటుంది. యాక్సలరేషన్ ఎగ్జర్ట్స్. ఇక్కడ యాక్సలరేషన్ ఇస్ 0. ఓకే, ఇవి డిఫరెన్సెస్. మూమెంటం ఇస్ నథింగ్ నాన్న. మాస్ అండ్ మోషన్ ఇస్ నోన్ యాజ్ మూమెంటం. అంటే ఒక ఆబ్జెక్ట్ కి మాస్ ఉంది, దీనికి సర్టెన్ మాస్ ఉంది అండ్ ఇది కొంచెం వెలాసిటీతో వెళ్తుంది. సో దీన్ని ఏమంటాం మనం? ఒక ఆబ్జెక్ట్ కి కొంత మాస్ ఉన్న ఒక ఆబ్జెక్ట్ మూమెంట్ లోకి వస్తే దానికి ఆటోమేటిక్ గా మూమెంటం ఉంది అని అంటాం. సో మూమెంటం ని P తో ఇండికేట్ చేస్తాం. దాట్ ఈస్ ఈక్వల్స్ టు P ఈజ్ ఈక్వల్స్ టు M ఇంటూ V. రైట్. సో ఏంటి డౌట్ నాన్న? ఎవరది? ఎస్, జస్ట్ మేగోగ్జు. ఏంటి నాన్న ఇది? డౌట్ ఏంటి చెప్పు. రైట్, ఇది డిఫరెన్సెస్. అండ్ ఆబ్జెక్ట్ మూవ్స్ ఇన్ అ స్ట్రైట్ లైన్ విత్ స్పీడ్ ఎంత? 20 మీటర్ పర్ సెకండ్ ఇన్ 5 seconds. ఓకే, ఇక్కడ స్పీడ్ ఇచ్చారు, టైం ఇచ్చారు. ఇంకేమంటున్నాడు? స్టాప్స్ ఫర్ 2 seconds. 2 seconds ఆగింది అండ్ దెన్ మూవ్స్ అగైన్ విత్ స్పీడ్ ఆఫ్ 10 meter per second ఫర్ ద నెక్స్ట్ 3 seconds. అమ్మ, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. క్యాలిక్యులేట్ ద టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై ది ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ యావరేజ్ స్పీడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డీకోడ్ చేద్దాం. వీళ్ళు ఏమి ఇచ్చారనంటే ఇనీషియల్ గా ఆబ్జెక్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఓకే, విత్ అ స్పీడ్ ఆఫ్ 20 meter per second. ఇక్కడ స్పీడ్ ఎంత ఉంది? 20 meter per second అనే స్పీడ్ తో ఎంత టైమ్స్ ట్రావెల్ చేసింది అని అంటే డెల్టా టీ 5 seconds ట్రావెల్ చేసింది. 5 seconds దీని స్పీడ్ ఎంత ఉంది? 20 meter per second ఉంది. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ ఏం జరిగింది? 2 seconds ఆగిపోయింది పాపం, దానికి అది టైర్ అయిపోయింది. సో 2 seconds ఆగిపోయింది అని అంటే దాని డిస్టెన్స్ స్పీడ్ ఎంత ఉంటుంది నాన్న? 0 ఉంటుంది. సో ఇక్కడ ఎంతసేపు? ఫర్ 2 seconds. ఓకే, దాని తర్వాత ఇక్కడ స్పీడ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ మళ్ళీ 3 seconds టైం వరకు అది ఎంత స్పీడ్ తో ట్రావెల్ చేసింది? U అనేది 10 meter per second అండ్ ఫర్ ద టైం పీరియడ్ T ఈజ్ ఈక్వల్స్ టు 3 seconds. రైట్ కదా? ఇప్పుడు చెప్పండి, మనకి టోటల్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చా చేయలేమా? ఇక్కడ మనకి రెండు ఉన్నాయి, రైట్? ఫస్ట్ కేసులో డిస్టెన్స్ అంటే ఏంటి? సరే, వెలాసిటీ ఇస్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం కదా. నేను డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చా?
with the information of velocity into time. సో అలా డిస్టెన్స్ ఇస్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఇంటూ టైం కదా. ఇక్కడ డిస్టెన్స్ ఏమవుతుంది, వెలాసిటీ 20 అండ్ డిస్టెన్స్ 5. సో డిస్టెన్స్ అనేది 100 మీటర్స్ అయింది ఫస్ట్ కేసులో. సెకండ్ కేసులో ఏమైంది, మళ్ళీ v ఇంటూ టీ కదా. సో డిస్టెన్స్ ఇక్కడ 0 అవుతుంది, ఎందుకంటే రెస్ట్ లో ఉంది. వెలాసిటీ 0 అయింది, టైం పీరియడ్ 2 కాదు, 100 ఉన్నా ఇన్ఫినిటీ ఉన్నా కూడా ఇది మళ్ళీ మనకి 0నే వస్తుంది, 0 మీటర్స్. అండ్ ఇక్కడ ఏం జరిగింది, మళ్ళీ d ఈజ్ ఈక్వల్స్ టు v ఇంటూ టీ. సో v అంతా 10 ఇంటూ 3 సెకండ్స్. సో d అనేది ఇక్కడ 30 మీటర్స్ అయింది. ఓకే, ఇప్పుడు చెప్పండి టోటల్ డిస్టెన్స్, ఇది d1 d2 అండ్ d3 అని అనుకుంటే టోటల్ డిస్టెన్స్ అదే కదా అడిగింది. టోటల్ డిస్టెన్స్ ఎంత, ఈజ్ నథింగ్ బట్ d1 ప్లస్ d2 ప్లస్ d3. ఇవి 100 ప్లస్ 0 ప్లస్ 30. సో దట్ ఈస్ 130 మీటర్స్, 130 మీటర్స్. దాని తర్వాత ఇంకేం అడుగుతున్నారు, టోటల్ డిస్టెన్స్ అయిపోయింది. టోటల్ డిస్టెన్స్ అయిపోయాక యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటన్నా, ఇందాకే చెప్పాను డెరివేషన్లో. యావరేజ్ స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, రైట్? టోటల్ టైం. ఇక్కడ ఏమైంది, డిస్టెన్స్ ఎంత, వాట్ ఈస్ డిస్టెన్స్ ఎంత, 130 బై టైం ఎంత, ఎంత టైం తీసుకున్నాడు ఈ డిస్టెన్స్ కవర్ చేయడానికి. ఇక్కడ 5 సెకండ్స్ ప్లస్ 2 సెకండ్స్ ప్లస్ 3 సెకండ్స్ ఎంత, 10 సెకండ్స్. 10 సెకండ్స్ తీసుకున్నాడు. 0 0 గెట్ క్యాన్సిల్. 13 మీటర్ పర్ సెకండ్ అనేది యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్. గాట్ ఇట్? అర్థమైందా? కరెక్ట్. 130 130. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. సో a bike travels with uniform speed of, యూనిఫామ్ స్పీడ్ అంటే స్పీడ్ అనేది మారట్లేదు. సో ఎంత అది, u is equals to 40 కిలోమీటర్ పర్ అవర్. కిలోమీటర్ పర్ అవర్ ఎంతసేపు ఈ డిస్టెన్స్ తో ట్రావెల్ చేశాడు, ఫర్ డెల్టా టీ ఈస్ 2 hours. ఓకే, ఇది ఒక సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇంకేమన్నాడు అని అంటే, ఇది ఫైనల్ గా మళ్ళీ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు, 60 మీటర్ పర్ కిలోమీటర్ పర్ అవర్. ఇంత స్పీడ్ తో నెక్స్ట్ 1 hour అంటే ఇట్ ఈస్ 1 hour, 1 hour ట్రావెల్ చేశాడు ఇలా. అండ్ ఇప్పుడు మనం ఏం అడుగుతున్నాడు, యావరేజ్ స్పీడ్ ఫర్ ద బైక్ ఎంటైర్ జర్నీ అని అడుగుతున్నాడు. సింపుల్ నానా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంతో కొంత డిస్టెన్స్ ఉంది. ఇక్కడ నుంచి ఎంత సగం కొంచెం డిస్టెన్స్, ఇది ఎంత వెలాసిటీతో 40 కిలోమీటర్ పర్ అవర్ అనేది ట్రావెల్ చేశాడు ఫర్ ద టైం పీరియడ్ డెల్టా టీ ఈజ్ ఈక్వల్స్ టు 2 hours. అండ్ ఇక్కడ 60 కిలోమీటర్ పర్ అవర్ వెలాసిటీతో వెళ్తున్నాడు, కానీ ఎంత దూరం, ఎంత టైం ట్రావెల్ చేశాడు, ఓన్లీ 1 hour. ఓకే, ఇప్పుడు మనకి ఆన్సర్ ఐదర్ మీటర్ పర్ సెకండ్స్ లో అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదంటే కిలోమీటర్ పర్ అవర్స్ లో అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నేను కిలోమీటర్ పర్ అవర్ లోనే మెషర్ చేస్తున్నాను. లాస్ట్ కి మనం కన్వర్ట్ చేసుకుందాం, కన్వర్షన్ కూడా చెప్తాను నేను. ఇక్కడ డిస్టెన్స్, ఫస్ట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. బికాస్ మనకి యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి, యావరేజ్ స్పీడ్ ఫార్ములా దట్ ఈస్ నథింగ్ బట్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కదా. ఇక్కడ టోటల్ డిస్టెన్స్ నాకు తెలుసా, లేదు, ఓన్లీ వెలాసిటీ అండ్ టైం మాత్రమే తెలుసు. కానీ వెలాసిటీ ఇంటూ టైమ్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఇక్కడ వెలాసిటీ డిస్టెన్స్ వస్తుంది. వెలాసిటీ ఎంత, 40 ఇంటూ టైం ఎంత, 2 hours. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, 40 ఇంటూ 2 80 మీటర్సా, కాదు, ఇక్కడ కిలోమీటర్స్లలో ఇచ్చాడు. సో 80 కిలోమీటర్స్. అలాగే ఇక్కడ d is equals to v into t కదా. ఇక్కడ కూడా d ఎంత, d ఫైండ్ అవుట్ చేస్తున్నాం. v ఎంత, 60 into 1 hour. ఓకే, సో ఇక్కడ డిస్టెన్స్ ఎంత అంటే, ఇది d1 ఇది d2 అని అనుకుంటే ఇక్కడ డిస్టెన్స్ 60 కిలోమీటర్స్. సో టోటల్ డిస్టెన్స్ ఎంత నానా, టోటల్ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ 60 ప్లస్ 80 బై టోటల్ టైం ఎంత, ఫస్ట్ 2 hours ట్రావెల్ చేశాడు, దాని తర్వాత 1 hour ట్రావెల్ చేశాడు, మొత్తం 3 hours ట్రావెల్ చేశాడు. ఓకే, సో 60 ప్లస్ 80 140 బై 3 ఇది వాల్యూ. ఓకే, సో ఇదేంటి, కిలోమీటర్ పర్ అవర్. సో దీన్ని మీటర్ పర్, ఒకవేళ మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఇచ్చాడు
లేకపోతే ఇక్కడ క్వశ్చన్లో ఇన్ మీటర్ పర్ సెకండ్ అని అడిగారు అనుకోండి, ఇన్ మీటర్ పర్ సెకండ్ అని అడిగారు అనుకోండి, అప్పుడు ఎలా చేస్తారు అని అంటే మనకి కొన్ని కన్వర్షన్స్ అనేవి తెలిసి ఉండాలి. 1 కిలోమీటర్ ఇస్ ఈక్వల్స్ టు 1000 మీటర్స్. ఓకే, అలాగే 1 hour ఇస్ ఈక్వల్స్ టు 60 into 60 సెకండ్స్. ఓకే, సో అలా 1 కిలోమీటర్ పర్ అవర్ అని ఇచ్చారు అని అంటే 1 కిలోమీటర్ ఎన్ని మీటర్స్? 1000 మీటర్స్ బై 60 into 60 అంటే 3600 seconds. So 2 zeros get cancelled, 2 5s and 2 18s. So 1 kilometer per hour అనంటే దీని వాల్యూ ఏమవుతుంది? 5/18 అవుతుంది, 18 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. ఇది కన్వర్షన్. ఓకే, ఇక్కడ మనకి వచ్చిన వాల్యూ కిలోమీటర్ పర్ అవర్ లో ఉంది. ఒకవేళ క్వశ్చన్ లో మీటర్ పర్ సెకండ్ లో ఫైండ్ అవుట్ చేయండి అని అడిగారు, అప్పుడు ఏమవుతుంది? మీటర్ పర్ సెకండ్ అని అంటే 140/3 ఇంటూ కిలోమీటర్ లో ఉంది, సో ఇక్కడ 5/18 అవుతుంది, 18 మీటర్ పర్ సెకండ్. సో వీటిని క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ వచ్చిన వాల్యూ మనకి కిలోమీటర్ పర్ అవర్, ఇక్కడ వచ్చిన వాల్యూ మీటర్ పర్ సెకండ్స్ లో వెలాసిటీ వచ్చేస్తుంది. గాట్ ఇట్? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. సో an object travels 16 meters in 4 seconds. Yes, 16 meters ఇది డిస్టెన్స్, 4 seconds అనేది ఇది టైం. ఓకే, అండ్ వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్? యావరేజ్ స్పీడ్ ఏమవుతుందన్న ఇక్కడ ముందు క్వశ్చన్కి ఇంకా అవసరం కూడా లేదు. సో సింపుల్గా యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి మనకి తెలిసింది? దట్ ఈస్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఓకే, సో టోటల్ డిస్టెన్స్ ఎంత ఇక్కడ ఇచ్చింది వీళ్ళు? 16 మీటర్స్ బై ఎంత టైం పీరియడ్ లో? 4 seconds లో 4 1s 4 4s. సో యావరేజ్ స్పీడ్ ఎంత? స్పీడ్ యావరేజ్ ఎంత వచ్చింది? 4 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ అడిగిన దానికి మనకి ఆన్సర్ వచ్చేసింది. ఇంకేమంటున్నాడు? ఇఫ్ ఇట్ దెన్ రిటర్న్స్ టు ఇట్స్ స్టార్టింగ్ పాయింట్ ఇన్ అనదర్ 4 seconds. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 4 seconds లో ఈ పాయింట్ నుంచి ఏ నుంచి బికి వచ్చిందనా? ఏ నుంచి బికి ఎంత? 16 మీటర్స్ ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసింది. కానీ నెక్స్ట్ ఇనీషియల్ గా ఇక్కడ నుంచి ఇటు వెళ్ళింది. నెక్స్ట్ 4 seconds లో ఏమైందంటే మళ్ళీ బి నుంచి ఏకి వచ్చేసింది. ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఫైండ్ యావరేజ్ వెలాసిటీ అని అడిగారు. సో యావరేజ్ వెలాసిటీకి ఫార్ములా ఏంటి? యావరేజ్ వెలాసిటీకి ఫార్ములా ఏంటి? టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం కదా. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఏమైంది? ఇక్కడ ఇచ్చిన కేసులో డిస్ప్లేస్మెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇదే పాయింట్కి వచ్చారు అంటే డిస్ప్లేస్మెంట్ జీరో. సో ఇక్కడ 0 ఇచ్చాడు అండ్ 4 seconds కాబట్టి సో కంప్లీట్ గా ఇది 0నే అవుతుంది, 0 మీటర్ పర్ సెకండ్. ఇది యావరేజ్ వెలాసిటీ అండ్ ఇది యావరేజ్ స్పీడ్. ఓకే, కరెక్ట్, వెరీ గుడ్. సో నవదీప్ దొంతు ఎస్ నానా. సో ఇట్లాంటి క్వశ్చన్స్ మీరు ఈ క్వశ్చన్స్ కనుక ఫాలో అయితే ఇప్పుడు ఎగ్జామ్ ముందర ప్రిపేర్ అయితే 90% ఆఫ్ ది పేపర్ ని మీరు అటెంప్ట్ చేయగలరు. రైట్, 10th SA-1 రివిజన్ అయిపోయిందన్న. ఒకసారి మన వేదాంతు తెలుగులో లైవ్ ట్యాబ్ లోకి వెళ్ళి మెల్లిగా ఒకసారి స్క్రోల్ చేయి. నేను లాస్ట్ 3 days బ్యాక్ ఒక 3 hours సెషన్ తీసుకున్నాను క్లాస్ 10th కి. ఎక్స్ప్లెయిన్ అగైనా. సో సింపుల్ నానా, ఒక ఆబ్జెక్ట్ 16 meters ట్రావెల్ చేసింది ఇన్ 4 seconds అంతే. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 16 meters అనే డిస్టెన్స్ ఉంది అండ్ ఏ నుంచి బీకి రావడానికి ఎంత టైం తీసుకుంది? ఓన్లీ 4 seconds. సో మరి ఇట్లాంటి టైంలో యావరేజ్ స్పీడ్ ఎంత? 4 మీటర్ పర్ సెకండ్ వచ్చింది ఫార్ములా ప్రకారం. కానీ ఇంకా క్వశ్చన్ లో ఇంకేమన్నాడంటే బీకి వచ్చిన తర్వాత మళ్ళీ 4 seconds లో ఏకే వెళ్ళింది. ఓకే, సో ఇప్పుడు ఏం జరిగింది? డిస్ప్లేస్మెంట్ అనేది 0 అయింది. ఏ పాయింట్ నుంచి స్టార్ట్ చేసామో మళ్ళీ అదే పాయింట్ కి కనుక వస్తే డిస్ప్లేస్మెంట్ 0 అవుతుంది. సో అదే ఇక్కడ జరిగింది, డిస్ప్లేస్మెంట్ 0 అయింది కాబట్టి యావరేజ్ వెలాసిటీ కూడా 0 అయింది. రైట్, కన్వర్షనా? సో కన్వర్షన్ ఎస్ నాన్న. 1 కిలోమీటర్ అని అంటే కిలోమీటర్ లేకపోతే కిలోగ్రామ్ అని అంటే దాని అర్థం ఏంటంటే కిలో అని ఎక్కడున్నా 1000 అని అర్థం, కిలోమీటర్ అంటే 1000 meters. ఓకే, అండ్ అలాగే 1 hour అని అంటే ఒక hour లో ఎన్ని మినిట్స్ ఉంటాయి? 60 minutes ఉంటాయి. కానీ ఇవి 60 minutes, కానీ ప్రతి మినిట్ లో మళ్ళీ 60 seconds ఉంటాయి కదా. సో అలాగే 60 into 60 seconds, 6 6 are 36 అండ్ 100 ఉంది కాబట్టి మళ్ళీ 2 zeros పెట్టాను.
ఇక్కడ మీటర్ కిలోమీటర్ పర్ అవర్ అన్నారు కదా, న్యూమరేటర్ లో మీటర్స్ రాశాను అండ్ కిలోమీటర్స్ అని ఐ మీన్ అవర్స్ ని నేను డినామినేటర్ లో రాసి క్యాన్సిల్ చేస్తే నాకు వచ్చిన వాల్యూ ఇది. అలాగే 1 మీటర్ పర్ సెకండ్ అని ఉంది అనుకోండి, అప్పుడు ఎలా రాయొచ్చు మీరు 18/5 కిలోమీటర్ పర్ అవర్. ఇది కూడా కన్వర్షనే. యాక్సలరేషన్ సింపుల్ నానా, యాక్సలరేషన్ ఇస్ డెల్టా వి బై టీ. దీన్నే మనం ఇంకా ఎలా రాయొచ్చు, v మైనస్ యూ బై టీ, అంటే ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ, సారీ ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ బై టైం. ఓకే, సో డిఫైన్ ఇనర్షియా. ఇనర్షియాని ఫైండ్ అవుట్ చేయాలి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఎస్, సో ఇనర్షియా అంటే ఏంటి? an object, if an object, okay, ability of an object or a property అని కూడా అనొచ్చు. ability of an object to resist the change in its motion. current state. మళ్ళీ స్టేట్ అంటే తెలంగాణనో ఏపీ అనో అనుకోకండి. స్టేట్ అంటే మోషన్ లో ఉందా లేదంటే రెస్ట్ లో ఉందా అని అర్థం. ఓకే, రైట్, డన్. ఇది ఇనర్షియా. హౌ డస్ ఇనర్షియా డిపెండ్స్ ఆన్ మాస్? ఇనర్షియా డిపెండ్స్ ఆన్ మాస్ if inertia increases. If inertia increases, mass, sorry, if mass increases, if mass increases, inertia increases. If mass decreases, inertia decreases. Okay, measure of inertia is mass. Measure of inertia ne manam mass అని అంటాం. ఓకే, ఎగ్జాంపుల్ అని అడిగారు. ఎగ్జాంపుల్ అని అంటే ఇక్కడ నేనున్న ఒక బాల్ 5 kg ఉంది. ఓకే, అండ్ అలాగే ఇక్కడ ఒక బాల్ 50 kg ఉంది. రైట్, సో ఇక్కడ నేను ఉన్న ఈ 5 దీని మాస్ అనేది తక్కువగా ఉంది, దీని మాస్ అనేది ఎక్కువగా ఉంది. రైట్, సో ఇప్పుడు దీన్ని మూవ్ చేయడానికి 5 kg బాల్ ని మూవ్ చేయడానికి నేను పెద్దగా ఫోర్స్ ఎగ్జర్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఒక్క పర్సన్ కూడా ఈ బాల్ ని కదిలించగలడు. కానీ 50 kgs ఉన్న బాల్ ని సో ఒక పర్సన్ కదిలించలేడు, 2 పర్సన్స్ కావాలి, 3 పర్సన్స్ కావాలి. రైట్, అంటే వాళ్ళ ఎబిలిటీస్ ని బట్టి. అంటే దీని అర్థం ఏంటి? ఇది తక్కువ రెసిస్ట్ చేస్తుంది దాని చేంజ్ ఇన్ పొజిషన్ లో, చేంజ్ ఇన్ స్టేట్ లో ఇది ఎక్కువ రెసిస్టెన్స్ చూపిస్తుంది, అంటే ఇనర్షియా ఎక్కువ చూపిస్తుంది. అర్థం ఏంటి? మాస్ తక్కువ ఉంది కాబట్టి ఇనర్షియా తక్కువ ఉంది, అండ్ మాస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇనర్షియా ఎక్కువగా ఉంది. ఓకే, ఇది 2 మార్క్స్ క్వశ్చన్ నాన్న, 2 మార్క్స్ క్వశ్చన్. అండ్ వాట్ డు వి అండర్స్టాండ్ బై మూమెంటమ్? ఇందాకటి నుంచి అడుగుతున్నారు కదా మూమెంటమ్ అని. రైట్, సో yes nana, Newton's first law is also known as law of inertia. Both are same. So momentum అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ కి మాస్ ఉంది అండ్ ఇది సర్టెన్ మోషన్ తో ఐ మీన్ వెలాసిటీతో మూవ్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అని అంటే మాస్ ఇన్ మోషన్, మాస్ ఇన్ మోషన్ ఈజ్ నోన్ యాజ్ మూమెంటమ్. ఇలా డిఫైన్ చేయండి. అండ్ మూమెంటమ్ ని మనము P అనే లెటర్ తో ఇండికేట్ చేస్తాం. సో ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఫార్ములా ఏంటంటే మాస్ into its velocity, mass into velocity. So P is equals to m into v. Okay, ఇక్కడ P అనేది వెక్టర్ క్వాంటిటీ బికాస్ వెలాసిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. SI యూనిట్, యూనిట్స్ విషయానికి వస్తే CGS లో మాట్లాడుకుందాం అండ్ MKS లో కూడా మాట్లాడుకుందాం. CGS లో ఫస్ట్ మాస్ కి యూనిట్ ఏంటి? వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ మాస్? ఇక్కడ గ్రామ్స్, గ్రామ్ ఇంటూ వెలాసిటీ గ్రామ్ మీటర్ పర్ సెకండ్. ఇది మనకి CGS యూనిట్ ఆఫ్ మూమెంటం. అలాగే MKS విషయానికి వస్తే మాస్ కిలోగ్రామ్ అండ్ వెలాసిటీ, సారీ ఇది సెంటీమీటర్ పర్ సెకండ్ అనా. సో దిస్ ఈస్ సెంటీమీటర్ పర్ సెకండ్, ఇది మీటర్ పర్ సెకండ్, కేజీ మీటర్ పర్ సెకండ్. ఓకే, సో దీస్ ఆర్ ది యూనిట్స్. బోత్ నానా ఈ ఛానల్లో TS సిలబస్, AP సిలబస్ అండ్ CBSE అన్ని కూడా చెప్పడం జరుగుతుంది. కరెక్ట్, వెరీ గుడ్. ఎవరది? కౌశిక్, వెరీ గుడ్ నానా.
Why do passengers in bus fall forward when the bus suddenly stops? And explain using Newton's law of motion. సో బస్ లో వెళ్తున్నప్పుడు డ్రైవర్ సడన్ గా ఆపేశాడు అనుకోండి, అప్పుడే బ్రేక్ వేసాడు లేకపోతే ఆపాడు, అప్పుడు ఏమవుతుంది, మనం సీట్లో అప్పటిదాకా వెనక్కి అలా అనుకొని కూర్చున్నది కాస్త ముందుకు పడతాం, రైట్? ఎందుకలా అని అడుగుతున్నాడు. అండ్ దీన్ని ఇది రీజన్ ఏంటి అనేది న్యూటన్స్ లాస్ ని యూజ్ చేసుకొని చెప్పండి అని అన్నాడు. ఇప్పుడు మనము బస్లో వెళ్తున్నాం. ఓకే, బస్సు వెళ్తున్నప్పుడు మన బస్సుకే స్పీడ్ ఉంటుందో మనకి కూడా అదే స్పీడ్ ఉంటుంది, రైట్? రైట్, ఎస్ నాన్న. సో స్పీడ్ వెలాసిటీ గురించి అయితే మీరు యూనిట్స్ మెన్షన్ చేయొచ్చు, డైరెక్షన్ గురించి మెన్షన్ చేయొచ్చు, ఎగ్జాంపుల్ తో చెప్పొచ్చు. ఎస్, పర్సన్ ముందుకు పడతాడు. ఎందుకు పడతాడు అని అంటే బస్సు వెళ్తున్నప్పుడు మనకు కూడా బస్సుకి ఎంత స్పీడ్ ఉందో మనకు కూడా అంతే స్పీడ్ ఉంటుంది. కానీ బస్సు ఎప్పుడైతే డ్రైవర్ ఆపేశాడో బస్సు వెలాసిటీ ఏమైంది, 0 అయిపోయింది. అయినా కూడా మనం ఎలా ఉంటాం, మన బాడీ ఎలా ఉంటుందంటే మన మూమెంట్ లో ఉన్నాం కాబట్టి మన బాడీ కూడా టెన్స్ టు మూవ్, అది మూమెంట్ లోనే ఉండడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి మన లోయర్ పార్ట్ కాళ్ళు ఏంటి మన బస్సుకి కాంటాక్ట్ లో ఉన్నాయి కదా, బస్సు ఆగితే మన కాళ్ళ మోషన్ కూడా ఆగిపోతుంది. సో అది కూడా రెస్ట్ కి వచ్చేస్తుంది. కానీ మన బాడీ అప్పర్ బాడీ అండ్ బస్సుకి ఎలాంటి డైరెక్ట్ కనెక్షన్ లేదు కాబట్టి మన అప్పర్ బాడీ ముందుకు పడుతుంది. ఓకే, ఒకవేళ మనం ఎటు పట్టుకోకుండా ఇదేన్ని సీట్ ని కానీ లేకపోతే పైన ఉన్న హ్యాండిల్ ని కానీ పట్టుకోకపోతే మొత్తం పడిపోతాం. బికాస్ మన బాడీ అనేది మూవ్ అవ్వడానికే ఉంటుంది ఈవెన్ దో బస్ స్టాప్స్. సో ఇది ఏ లా చెప్తుంది అని అంటే న్యూటన్స్ ఫస్ట్ లా. ఓకే, సో ఇక్కడ మనం దీన్ని ఎలా రాయొచ్చు అని అంటే, సో వెన్ వీఆర్ ఇన్ బస్, speed of us same as bus, but when it is in motion, okay, bus, but when it stops, ఇక్కడ in motion and రాయండి better. okay, but when it stops bus comes to rest కానీ but our upper body tends to move forward. సో దాని వల్ల మనకు పడతాం. ఓకే, సో దిస్ ఈస్ an example of Newton's ఫస్ట్ లా. అండ్ ఇక్కడ ఇంకా కావాలంటే మీరు ఈ ఫస్ట్ లా స్టేట్మెంట్ ని కూడా ఇవ్వచ్చు. రెస్ట్, ఎస్. నెక్స్ట్, ఓకే, ఇంకో క్వశ్చన్ ఉంది కదా, డిస్కస్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం. ఓకే, అండ్ డిరైవ్ ద మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. ఇది లాంగ్ ఆన్సర్ నానా, mathematical expression for it to give an example how it applies to collision between two objects. సో దీనికి మనం ఇంకో పేజ్ తీసుకుందాం. ఇక్కడ ఏం అడుగుతున్నారు అని అంటే, ఇంకొక హాఫ్ అన్ అవర్, ఇంకా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, హాఫ్ అయింది నాన్న, ఇంకో కొన్ని క్వశ్చన్స్ అంతే, కంప్లీట్ చేస్తాను ఫాస్ట్ గా. ఇది మాస్ m1 అండ్ ఇది మాస్ m2. ఓకే, ఇది వెలాసిటీ ఎంత ఉంది, దీనికి u1 అనే వెలాసిటీ ఉంది u1, అండ్ దీనికి u2 అనే వెలాసిటీ ఉంది. ఓకే, సో ఇక్కడ రెండు కూడా ఒకదానికొకటి మూవ్ అవుతున్నప్పుడు దీనికి వెలాసిటీ ఎంత ఉంటుంది, m1 u1, అండ్ దీనికి మూమెంటం ఎంత ఉంటుంది, m2 u2 ఉంటుంది. ఇదంతా బిఫోర్ కొలిషన్. ఓకే, బిఫోర్ కొలిషన్ డన్. సో టోటల్ మూమెంటం వచ్చేసరికి ఎంత, ఇట్ ఈస్ ఈక్వల్స్ టు m1 u1 ప్లస్ m2 u2. ఓకే, ఇది ఇనీషియల్ మూమెంటం. దెన్ ఆఫ్టర్ కొలిజన్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, ఈ బాడీ ఇటువైపు మూవ్ అవుతుంది విత్ వెలాసిటీ v1, అండ్ అలాగే ఈ బాడీ ఇటువైపు మూవ్ అవుతుంది విత్ వెలాసిటీ v2. ఇక్కడ మూమెంటం ఎంత, ఇది మూమెంటం ఎంత ఉంటుందంటే m1 v1 ఉంటుంది, ఇక్కడ మూమెంటం m2 v2 ఉంటుంది. సో టోటల్ మూమెంటం ఎంత అంటే ఫైనల్ మూమెంటం దట్ ఈస్
m1 v1 ప్లస్ m2 v2. ఓకే, సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఏం చెప్తుందనంటే ఈ టోటల్ మూమెంటం అనేది కన్జర్వ్ అవుతుంది. అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం, మూమెంటం కన్జర్వ్స్ అంటే కాన్స్టాంట్ గా ఉంటుంది. కాన్స్టాంట్ గా ఉంటుంది అంటే దాని అర్థం ఏంటి? ఇనీషియల్ గా ఎంత మూమెంటం ఉందో ఫైనల్ గా కూడా అంతే మూమెంటం ఉంది కదా. సో దాని అర్థం Fi ఇస్ ఈక్వల్స్ టు అంటే Pi is equals to Pf అంటే initial momentum is equals to final momentum. So that is m1 u1 plus m2 u2 is equals to m1 v1 plus m2 v2. మీరు కావాలంటే ఈ ఈక్వేషన్ ఇంకో కొంచెం డిరైవ్ చేయొచ్చు. ఈ m1 ని తీసుకొస్తే m1 u1 మైనస్ m2 v1 అండ్ దీన్ని తీసుకొచ్చాను అండ్ అలాగే m2 v2 మైనస్ m2 u2. ఇక్కడ m1 ని కామన్ తీయండి, u1 మైనస్ v1 అండ్ ఇక్కడ m2 ని కామన్ తీస్తే v2 మైనస్ u2. ఇలా కూడా రాయొచ్చు. ప్రీవియస్ క్వశ్చన్ సింపుల్. మనం ఒక బస్ లో వెళ్తున్నప్పుడు బస్సు మూమెంట్ లో ఉన్నప్పుడు దానికి ఒక స్పీడ్ ఉంటుంది. అలాగే బస్సుకి ఎంత స్పీడ్ ఉందో ఆ బస్సులో ఉన్న మనం కూడా అంతే స్పీడ్ లో వెళ్తుంటాం కదా. కానీ బస్సు ఎప్పుడైతే ఆగిందో ఆ బస్సు స్పీడ్ 0 అయిపోతుంది. అలాగే బస్సుతో కాంటాక్ట్ తో ఉన్న మన లెగ్స్ కూడా 0 అయిపోతాయి దాని వెలాసిటీ. కానీ మన అప్పర్ బాడీ బస్తో డైరెక్ట్ కాంటాక్ట్ లో లేదు కాబట్టి బస్సు ఆగినా కూడా మన బాడీ అప్పర్ బాడీ ఆగదు, అది మూవ్ అవుతూనే ఉంటుంది. సో ఇది దేనికి ఎగ్జాంపుల్ అంటే న్యూటన్స్ ఫస్ట్ లా. అందులో ఏం చెప్తారు అని అంటే ఒక బాడీ మూవ్మెంట్ లో ఉంటే అది మూవ్మెంట్ లోనే ఉంటుంది, రెస్ట్ లో ఉంటే రెస్ట్ లోనే ఉంటుంది అంటిల్ అండ్ అన్లెస్ వేరే ఏదైనా ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎగ్జర్ట్ అవ్వనంత వరకు. అదే విధంగా మన బాడీ మూవ్మెంట్ లో ఉంది కాబట్టి అది మూవ్ అవ్వడానికే ప్రయత్నిస్తుంది. కాబట్టి బస్సు ఆగినా కూడా మనం ఆగం, అందుకే ముందుకు పడతాం. అదే ఒక్కొక్కసారి ఏమవుతుంది, మనం రెస్ట్ లో ఉన్న బస్సులో ఉన్నాం, బస్సు రెస్ట్ లో ఉంది అండ్ మనం కూడా రెస్ట్ లోనే ఉన్నాం. కానీ సడన్ గా బస్సు స్టార్ట్ చేశాడు, అప్పుడు ఏమవుతుంది, మనం వెనక్కి పడతాం. ఎందుకు అనంటే అప్పటిదాకా రెస్ట్ లో ఉన్న మనము బస్సు స్టార్ట్ అయినాక కూడా మన లోయర్ బాడీ అంటే కాళ్ళు బస్కి డైరెక్ట్ కాంటాక్ట్ లో ఉంటాయి కాబట్టి అది కూడా మూవ్మెంట్ లోకి వెళ్ళిపోతుంది. కానీ మన అప్పర్ బాడీ డైరెక్ట్ కాంటాక్ట్ లో లేదు కాబట్టి మనం రెస్ట్ లోనే ఉండడానికి ప్రయత్నిస్తాం కాబట్టి వెనక్కి పడతాం. ఓకే చలో. సో ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఇచ్చారు. సో వాట్ ఈస్ దిస్? అ ట్రక్ ఆఫ్ మాస్ 3000 kg అంటే ఇది మాస్ ఇచ్చారు. మూవింగ్ విత్ వెలాసిటీ ఆఫ్, ఇది వెలాసిటీ ఇచ్చారు 20 మీటర్ పర్ సెకండ్. క్యాలిక్యులేట్స్ ఇట్స్ మూమెంటం. ఫైండ్ అవుట్ చేయొచ్చా చేయలేమా? చేయొచ్చు. సో మాస్ ఎంత? మాస్ ఇస్ 3000 kg. చూడండి ఎంత వెయిట్ ఉందో. అండ్ వెలాసిటీ అనేది 20 మీటర్ పర్ సెకండ్. ఈ రెండు కూడా ఎంకేస్ లోనే ఉన్నాయి, ఎలాంటి కన్వర్షన్ అవసరం లేదు. P is equals to m into v. సో m ఎంత? 3000 into 20. Then P is equals to 60,000 kg మీటర్ పర్ సెకండ్. ఓకే, వాల్యూస్ అనే యూనిట్స్ అనేవి కంపల్సరీ. అండ్ దాని తర్వాత ఇంకేమన్నాడు? ఇఫ్ అ ఫోర్స్ ఎంత? 6000 న్యూటన్స్ అప్లై చేశాడు స్టాప్ చేయడానికి, అంటే దాని వెలాసిటీ అనేది 0 అయిపోయింది. సో ఇక్కడ ఇది ఇనీషియల్ వెలాసిటీ అని అనుకుంటే మనం ఈ ఫోర్స్ అప్లై చేసిన తర్వాత అంత ఫాస్ట్ గా వస్తున్న ట్రక్ ని నేను ఆపోజిట్ ఫోర్స్ యూస్ చేసి వెలాసిటీ 0 చేశాను. టు స్టాప్ ఇట్ అని అంటే దాని వెలాసిటీ 0 అయిపోయింది. ఇది వి ఏమైంది? 0 మీటర్ పర్ సెకండ్ అయింది. సో ఇప్పుడు ఎంత టైం తీసుకుంటుంది టు కమ్ టు స్టాప్? సో స్టాప్ అవ్వడానికి దాని వెలాసిటీ 0 అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది? మనకు ఒక రిలేషన్ తెలుసు, ఏంటది? F is equals to dp/dt అని కదా. సో దీంట్లో F is equals to మనకి తెలిసిన విషయం ఏంటంటే m into v minus u/t. ఇది ఓకేనా? ఇప్పుడు ఇందులో అన్ని వాల్యూస్ ఉన్నాయా లేదా ఫైండ్ అవుట్ చేయండి. మ్యామ్ ఇది ఎట్లా వచ్చింది అని అనుకోకండి. dp అంటే ఏంటి నాన్న? dp అని అంటే ఫైనల్ వెలాసిటీ. p అని అంటే p final minus p initial. సో దాట్ ఈ ఫైనల్ వెలాసిటీ అంటే m ఇంటూ ఫైనల్ వెలాసిటీ అండ్ ఇనీషియల్ మూమెంటం అంటే p ఇంటూ ఇనీషియల్ వెలాసిటీ. సో ఇక్కడ m is equals to m ఎంత? 3000 ఇంటూ v ఎంత? వాట్ ఈస్ v? 0 మైనస్ ఇక్కడ వెలాసిటీ ఇస్ 20/t. టైం ఎంత? టైం ఇది ఫైండ్ అవుట్ చేయాలి మనం. మనకి ఇక్కడ f కూడా తెలుసు కదా. క్వశ్చన్ లో f ఎంత ఇచ్చారు? 60,000 రైట్.
టైం ఎంత, టైం మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో 3 zeros 3 0 గెట్ క్యాన్సిల్, 3 1s 3 2s, ఇది ఓకే. మిగిలింది ఏంటి, 2 ఈజ్ ఈక్వల్స్ టు -20/t. ఓకే, ఈ టీని తీసుకురండి, ఏమవుతుంది, సో 2t ఈజ్ ఈక్వల్స్ టు -20, సో 2 1s 2 10s, సో t ఈజ్ ఈక్వల్స్ టు 10 seconds. ఓకే, t ఈజ్ ఈక్వల్స్ టు 10 seconds. ఇది కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అన్న, లాంగ్ ఆన్సర్ లేదంటే 4 మార్క్స్కి వస్తుంది. రియల్ క్వశ్చన్ పేపర్ ఎలా చెప్తాం నానా, ఇప్పుడు నేను రియల్ పేపర్ చెప్పేస్తే తీసుకుపోయి నెక్స్ట్ సెషన్ చెప్పలేను ఇంకా. రైట్, ఎస్ నాన్న, క్లాస్ బయాలజీ క్లాస్ ఈవినింగ్ ఉంది. డెరివేషన్ వన్స్ అగైన్ సింపుల్. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్స్ లో, ఇప్పుడు ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ లో ట్రక్ మాస్ ఎంత ఇచ్చారు, 3000 kgs ఇచ్చారు. సో మాస్ ఎంత, 3000 అయింది. వెలాసిటీ ఏమైంది, వెలాసిటీ 20 మీటర్/సెకండ్ అయింది. సో ఇది ఇనీషియల్ గా ఉన్నది. ఓకే, -10. సో -10 అంటే టైం ని మైనస్ లో చెప్పలేం కదా నాన్న, అందుకే ఇది +10 తీసుకున్నాం. ఓకే, సో మాస్ ఇచ్చారు అండ్ వెలాసిటీ ఇచ్చినప్పుడు మూమెంటం ఫైండ్ అవుట్ చేయలేమా, సో మనకి ఫార్ములా తెలుసు. సో దీంతో సబ్స్టిట్యూట్ చేసి మనం మూమెంటం ఫైండ్ అవుట్ చేసాం. దాని తర్వాత ఇంకేమన్నాడు, -10 అనలేము, బికాస్ టైం ని మనం మైనస్ కొలవలేము కదా. ఇప్పుడు టైం ఎంత అవుతుంది అని అంటే -10 seconds లేకపోతే -half an hour అని అనలేం కదా. అండ్ దట్టు ఇక్కడ మనం ఇంకా ఏం చెప్పొచ్చు అని అంటే, ఇక్కడ నేను వెలాసిటీ ఫస్ట్ ఇనీషియల్ వెలాసిటీ ఈ డైరెక్షన్ లో ఉంది, ఫైనల్ వెలాసిటీ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను యూని పాజిటివ్ తీసుకుంటే వి ఏమవుతుంది, వి కూడా ఇది ఒక్కదానికొకటి ఆపోజిట్ గా ఉంటాయి కదా, అందుకని ఇక్కడ ప్లస్ కూడా తీసుకోవచ్చు. ఓకే, ఎస్, డన్. నెక్స్ట్ క్వశ్చన్, a car of mass 1000 kg accelerates from rest. సో ఇది మాస్ అండ్ ఇక్కడ రెస్ట్ అని అన్నాడు కాబట్టి యూనిఫామ్ ఇనీషియల్ వెలాసిటీ 0 అవుతుంది. రిటార్డేషన్ అనేది యాక్సలరేషన్ మైనస్ అయితే రిటార్డేషన్ అంటాం నాన్న. రైట్, స్పీడ్ ఎంత, స్పీడ్ మనకి v ఇచ్చారు అంటే ఫైనల్ వెలాసిటీ ఇన్ టైమ్ t. క్యాలిక్యులేట్ ది యాక్సలరేషన్. యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చా చేయలేమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఏమి ఇచ్చారు, ఏ క్వశ్చన్ రాసినా గివెన్ అనేది చాలా ఇంపార్టెంట్. మాస్ 1000 kg అండ్ అలాగే ఇనీషియల్ వెలాసిటీ 0 మీటర్/సెకండ్, ఫైనల్ వెలాసిటీ 30 మీటర్/సెకండ్ అండ్ టైం పీరియడ్ అనేది 10 seconds. ఇప్పుడు మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది విషయం ఏంటంటే యాక్సలరేషన్. యాక్సలరేషన్ కి ఫార్ములా ఏంటి, ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ v is equals to u plus at. ఓకే, ఇదైనా యూస్ చేయొచ్చు, లేదు అనుకుంటే మనకి డైరెక్ట్ యాక్సలరేషన్ ఫార్ములా ఉంది కదా, అది యూస్ చేద్దాం. a is equals to v minus u by t. v ఎంత 30 మైనస్ u ఎంత 0 బై టైం ఎంత 10. సో ఇది 30/10 కాబట్టి సో ఇది ఆటోమేటిక్ గా 3 మీటర్/సెకండ్ స్క్వేర్. యాక్సలరేషన్ ఇస్ 3 మీటర్/సెకండ్ స్క్వేర్. దెన్ ఇంకేం అడిగారు, ఫోర్స్ రిక్వైర్డ్ అని అడిగారు. రైట్, సో ఫోర్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అని అంటే ఇందాకే చెప్పాను కదా, F is equals to m. ఓకే, F is equals to m into a. m into a. ఏ అంటే మనకు ఆల్రెడీ తెలిసింది ఎంత, 3 మీటర్/సెకండ్. అండ్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయాలమ్మా, మాస్ ఎంత, మాస్ 1000 into acceleration 3. So force is nothing but 3000 kg meter/second square. అంటే సింపుల్ గా మనం 3000 న్యూటన్స్ అని చెప్పొచ్చు. ఓకే, ఇది 4 మార్క్స్ క్వశ్చన్, దానికి 2 మార్క్స్, దీనికి 2 మార్క్స్. డన్. ఓకే, డన్. So define refraction of light and why does refraction occur when light passes from one medium to another medium. సో ఎందుకు చేంజ్ అవుతుంది అని అంటే ఇది 2 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి సింపుల్ గా చెప్పేసేయచ్చు. రిఫ్రాక్షన్ అంటే ఇట్ ఈస్ అ ఫినామినా ఆఫ్ లైట్ changing its direction
when moving from one transparent medium to another. ఓకే, ఎందుకు మూవ్, ఒకవేళ కావాలంటే మీరు డయాగ్రామ్ కూడా రాయొచ్చు. ఇది ఒక మీడియం అని అనుకోండి, లైట్ ఇలా పడింది అండ్ ఇక్కడ ఇక్కడ లైట్ అనేది దీని యాక్చువల్ స్పీడ్ కాకుండా చేంజ్ అయింది. ఓకే, సో ఇలా ఎందుకు జరిగింది అని అంటే లైట్ హ్యాస్ డిఫరెంట్ స్పీడ్స్ in different media. Okay, and also in order to travel in a shortest time path, it changes its direction. ఇందుకు డైరెక్షన్ మారుతుంది. ఓకే, డన్. సో ఇంకేమన్నాడు, ఎక్స్ప్లెయిన్. సో ఇంకా ఇక్కడ ఏమంటున్నాడు, స్నెల్స్ లా అని అడుగుతున్నాడు. వాట్ ఇస్ స్నెల్స్ లా? ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ సైన్ ఆఫ్ angle of incidence to the sine of angle of refraction. Okay, so simple ga cheppalante sin I by sin R is equals to constant. Idi Snell's law. 2 marks diniki. Done. Next, what is the refractive index of the medium? So refractive index ante enti, how it is related to the speed of light in different media. So first of all, refractive index anante it is a ratio of speed of light, ratio between speeds of light in given medium. Okay, so formula enti, what is the formula? Refractive index is equals to speed in C by V. Okay, speed in vacuum by speed in velocity. ikkada relation అని అడిగాడు కదా, how it is related to the speed of light in different media అని. సో ఇక్కడ స్పీడ్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. బికాస్ ఒకవేళ స్పీడ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటే వెలాసిటీ అనేది తక్కువగా ఉంటుంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉంటే వెలాసిటీ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో వెలాసిటీ తక్కువగా ఉన్న మీడియం ని మనం డెన్సర్ మీడియం అంటాం, అండ్ వెలాసిటీ ఎక్కువగా ఉన్న మీడియం ని రేరర్ మీడియం అని అంటాం. ఓకే, క్లియర్ ఇక్కడికి. అండ్ ఇక్కడ లైట్ రే పాసింగ్ ఫ్రమ్ ఎయిర్ టు గ్లాస్. ఎయిర్ అనేది రేరర్ మీడియం, గ్లాస్ అనేది డెన్సర్ మీడియం. అండ్ హౌ డస్ ఇట్స్ స్పీడ్ చేంజ్? స్పీడ్ ఎలా చేంజ్ అవుతుంది? అండ్ డస్ ఇట్ బెండ్ టువర్డ్స్ ది నార్మల్ ఆర్ అవే ఫ్రమ్ ది నార్మల్? ఎక్స్ప్లెయిన్ ఇట్. సో ఇది ఎయిర్ మీడియం అండ్ ఇది గ్లాస్ మీడియం. ఓకే, సో ఇక్కడ నుంచి లైట్ అనేది ఇక్కడికి ఎంటర్ అవుతుంది. స్పీడ్ దీంట్లో v1 ఉంటుంది, దీంట్లో v2 ఉంటుంది. దేంట్లో ఎక్కువ ఉంటుంది? ఇది రేరర్ మీడియం కాబట్టి, ఇది రేరర్ అండ్ ఇది డెన్సర్ కాబట్టి, సో దీంట్లో స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. v1 ఈజ్ గ్రేటర్ దాన్ v2. సో స్పీడ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు తగ్గుతుంది కాబట్టి ఇది నార్మల్ కి టువర్డ్స్ బెండ్ అవుతుంది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఇక్కడ మనకి రే ఎలా బెండ్ అయింది? ఇట్ బెండ్స్ టువర్డ్స్ నార్మల్. ఓకే, ఇట్ బెండ్స్ టువర్డ్స్ నార్మల్. అలాగే ఎందుకు టువర్డ్స్ నార్మల్ అయింది అని అంటే, ఇట్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్.
rarer to denser, because it is going from rarer to denser. ఓకే, సో rarer to denser ఎప్పుడైతే వెళ్తుందో స్పీడ్ decreases and bends towards normal. Okay, done? Yeah. Next, refractive index of water ఎంత ఇచ్చారు? refractive index of water అనేది 31.33 ఇచ్చారు. అండ్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత అని అడుగుతున్నారు. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్. ఓకే, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ఎంత ఇచ్చారు మనకు ఆల్రెడీ? స్పీడ్ ఇస్ 3 into 10⁸ మీటర్ పర్ సెకండ్ ఇచ్చారు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వాటర్లో ఎంత స్పీడ్ ఉంటుంది అని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ మూడింటి కాంబినేషన్ లో ఒక ఫార్ములా ఉంటుంది, దాట్ ఈస్ నథింగ్ బట్ n is equals to c/v. ఓకే, ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది v కాబట్టి c/n. ఈ వాల్యూ ఎంత? c అంటే 3 into 10⁸ మీటర్ పర్ సెకండ్ బై 1.33. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు ఎంత? 3/1.33ని చేసి, సో దిస్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాటర్. క్లియర్? మిరేజెస్. సో మిరేజ్ ఏం లేదు నాన్న, ఇప్పుడు మనకి లైట్ అనేది ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి వెళ్ళేటప్పుడు చేంజ్ అవుతుంది కదా. ఇందాక కేసులో టువర్డ్స్ నార్మల్ బెండ్ అయింది. అలాగే ఒకవేళ డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి లైట్ వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుంది? సరే, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిరేజ్. ఓకే, సో ఇది గ్రౌండ్, ఇక్కడ క్లౌడ్స్ ఉన్నాయి. ఫైన్. సో ఇది అట్మాస్ఫియర్ లో డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా డిఫరెంట్ లేయర్స్, వాటి స్పీడ్ అంటే వాటి టెంపరేచర్ని బట్టి అండ్ వాటి డెన్సిటీని బట్టి. ఇక్కడ లైట్ నుంచి ఇక్కడ ఈ క్లౌడ్స్ నుంచి మనకి లైట్ అనేది వస్తుంది. లైట్ అనేది వచ్చినప్పుడు ఈ ప్లేస్ లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వాక్యూమ్ లో ట్రావెల్ చేసింది, ఇప్పుడు మీడియంలోకి ఎంటర్ అయింది. సో మనకి ఇది గ్రౌండ్ కి దగ్గరలో, మన ఎర్త్ అనేది ఎప్పుడు వేడిగా ఉంటుంది కదా. సో ఎర్త్ పైన ఉన్న లేయర్స్ అన్ని కూడా హాట్ గా ఉంటాయి, టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. సో లెస్ డెన్సర్. ఇవన్నీ కూడా రేరర్ మీడియం కిందకి వస్తాయి. ఇవన్నీ పైన ఉన్నవన్నీ కూడా డెన్సర్ మీడియం, ఎందుకంటే ఆ పైనకి వెళ్ళేసరికి చల్లబడుతుంది, వెదర్ చల్లబడుతుంది కాబట్టి అట్మాస్ఫియర్ ఆ లేయర్స్ కూడా కొంచెం డెన్స్ గా ఉంటాయి. సో ఇప్పుడు డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియం కి లైట్ వస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? ఒకవేళ దాని యాంగిల్ క్రిటికల్ యాంగిల్ కన్నా ఎక్కువగా ఉంటే సేమ్ కొంచెం బెండ్ అవుతుంది. అండ్ మళ్ళీ ఇక్కడ వచ్చేటప్పుడు మళ్ళీ ఎంతో కొంత బెండ్ అవుతుంది, రైట్? సో అలా బెండ్ అవుతూ ఒక పర్టికులర్ పొజిషన్కి వచ్చిన తర్వాత మనకి ఎలా కనిపిస్తుంది అని అంటే, ఇక్కడ క్రిటికల్ యాంగిల్ కన్నా దీని యాంగిల్ అనేది ఎక్కువగా ఉంటుంది. అప్పుడు సేమ్ మీడియంలో లైట్ అనేది ఇలా వెళ్తుంది. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది? ఇక్కడ వర్చువల్ ఇమేజ్ ఆఫ్ క్లౌడ్. సో ఇది ఎందుకు జరుగుతుంది అంటే ప్రిన్సిపల్ ఏంటి? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల జరుగుతుంది. అండ్ ఇది ఎప్పుడు జరుగుతుంది? డెన్సర్ నుంచి రేరర్ కి వెళ్ళేటప్పుడు. లైట్ ఎప్పుడు కానీ డెన్సర్ నుంచి రేరర్ కి వెళ్తున్నప్పుడు. అండ్ కండిషన్ సాటిస్ఫై చేయాలి కదా. సెకండ్ కండిషన్ ఏంటి? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్ ఉండాలి. ఈ కేసులో మాత్రమే మనకి మిరేజెస్ ఫామ్ అవుతాయి, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. సో వాట్ ఈస్ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్? యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ అండ్ ఇట్స్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. ఇది 2 మార్క్స్ క్వశ్చన్ అన్న. వాట్ ఈస్ క్రిటికల్ యాంగిల్? సో క్రిటికల్ యాంగిల్ అని అంటే, ఇప్పుడు లైట్ ఇది డెన్సర్ మీడియం, ఇది రేరర్ మీడియం, ఇది డెన్సర్ మీడియం అనుకోండి. ఇది రేరర్, డెన్సర్. ఓకే, సో రేరర్ నుంచి లైట్ అనేది ఇలా డెన్సర్ లోకి వెళ్తుంది. ఇది నార్మల్ అని అనుకుంటే, ఇక్కడ మనకి మీడియంలో నుంచే ఒక పర్టికులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర మనకి లైట్ ఎలా ట్రావెల్ చేస్తుంది రిఫ్రాక్టెడ్ రే అంటే, అది రేరర్ మీడియంలో నుంచి వెళ్ళదు, డెన్సర్ మీడియంలోకి వెళ్ళదు, ఓన్లీ ఇంటర్ఫేస్ నుంచి మాత్రమే వెళ్తుంది. ఇక్కడ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత? 90 degrees ఉంటుంది. ఏ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర అయితే రిఫ్రాక్టెడ్ రే రిఫ్రాక్షన్ యాంగిల్ 90 degrees ఉంటుందో దాన్ని క్రిటికల్ యాంగిల్ అని అంటాం. క్రిటికల్ యాంగిల్ కన్నా ఎక్కువ ఉంటే యాంగిల్, అప్పుడు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అవుతుంది. మొత్తం లైట్
సేమ్ మీడియంలోకి వచ్చేస్తుంది. దాని టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాం. సో యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్. సో ఇక్కడ ఏ రెండు ఆబ్జెక్ట్స్ మధ్యలోనైనా మనకి ఫోర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ ఫోర్స్ ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు నేను రెండు ఆబ్జెక్ట్స్ తీసుకున్నాను, ఇది M1 అండ్ ఇది M2. ఈ రెండింటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ R. ఓకే, సో ఈ రెండింటి మధ్యలో ఎంతో కొంత ఫోర్స్ ఉంటుంది కదా. ఈ ఫోర్స్ వీటి మాస్, ప్రోడక్ట్ ఆఫ్ మాస్ కి ప్రపోర్షనల్ గా ఉంటుంది. అండ్ అలాగే స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ కి ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. సో దీన్ని మనం ఏం రాయొచ్చు, F is equals to ప్రపోర్షనల్ టు M1 M2 by R square. నేను ఒకవేళ ప్రపోర్షనాలిటీ తీసేస్తే F is equals to G M1 M2 by R square. ఓకే, ఇది ఆన్సర్. డన్. Yeah, what happens weight of an object when it is taken from the earth? So weight of the object మనం ఎర్త్ నుంచి కన్నా మూన్ దగ్గర మూన్ కి తీసుకెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది వెయిట్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎర్త్ పైన ఉన్న వెయిట్ ఎంత, వెయిట్ ఆన్ ఎర్త్ WE అని అనుకుంటే, వెయిట్ ఆన్ మూన్ ఎంత అవుతుందంటే WM అని అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ 60 మీటర్స్ కనుక 60 kgs కనుక ఉంటే, ఇక్కడికి వెళ్ళేసరికి ఏమవుతుంది, 1/6 అవుతుంది. ఓకే, 1/6 ఆఫ్ 1/6 ఆఫ్ వెలాసిటీ ఆన్ ఎర్త్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఎర్త్ పైన 60 kgs ఉంటే మూన్ పైకి వచ్చేసరికి దీని మాస్ వెయిట్ ఎంత ఉంటుంది నాన్న, 1/6 ఇంటూ 60 అంటే వెయిట్ అనేది 10 kgs అవుతుంది. ఓకే, సో ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే, మాస్ వెయిట్ అనేది మనకి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ పైన యాక్ట్ అవుతుంది. సో గ్రావిటీ యాక్సలరేషన్ ఎంత ఉంటుంది అని అంటే, ఈ ఎర్త్ పైన ఉండే గ్రావిటీ కన్నా ఈ మూన్ పైన ఉండే గ్రావిటీ ఎలా ఉంటుంది అని అంటే 1/6 టైమ్స్ ఆఫ్ గ్రావిటీ ఆన్ ఎర్త్. ఇందుకు మనకి వెయిట్ అనేది 1/6 టైమ్స్ లెస్ ఉంటుంది మూన్ పైన. క్లియర్? రైట్, వన్ క్వశ్చన్ చెప్పలేదా నేను? యా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మాస్ అండ్ వెయిట్? సో ఇందాక చెప్పాను కదా డిఫరెన్స్, ఫస్ట్ స్లైడ్ లో వచ్చింది. హౌ వెయిట్ ఈస్ రిలేటెడ్ టు గ్రావిటేషనల్ ఫోర్స్ అని అంటే, సింపుల్. ఇక్కడ మాస్ కి వెయిట్ కి రిలేషన్ ఏంటంటే, మాస్ డిఫరెన్స్ ఏంటంటే, మాస్ కాన్స్టాంట్ గా ఉంటుంది, వెయిట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది, వెయిట్ అనేది మారుతూ ఉంటుంది. ఓకే, అండ్ ఈ రెండింటికి ఉన్న రిలేషన్ ఏంటంటే W is equals to M into G. ఫైన్, క్లియర్? ఇంతే, ఈ క్వశ్చన్ నేను ఫస్ట్ స్లైడ్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్, సో డిఫైన్ గ్రావిటేషనల్ ఫోర్స్. హౌ డస్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది మాసెస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. ఇదే క్వశ్చన్ ని తిప్పి అడిగాడు అంతే. ఇక్కడ డిఫైన్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఏం చెప్తాం, ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ఎనీ టూ ఆబ్జెక్ట్స్ ఆన్ ది ఎర్త్, లేదంటే ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ఎర్త్ అండ్ ఆబ్జెక్ట్ ఆన్ ఇట్. సో దీన్ని మనం గ్రావిటేషనల్ ఫోర్స్ అని అంటాం. ఇట్ డిపెండ్స్ ఆన్ మాసెస్. ఎలా డిపెండ్ అవుతుంది అని అంటే, ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రోడక్ట్ ఆఫ్ మాస్ కి ప్రపోర్షనల్ గా ఉంటుంది, అండ్ అలాగే స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. ఓకే, సో ఈ రిలేషన్, దిస్ ఈస్ ద రిలేషన్. ఈ క్వశ్చన్ కి దీన్ని హైలైట్ చేయాలి. ఓకే, ఇది 2 మార్క్స్. నెక్స్ట్, సో 2 ఆబ్జెక్ట్స్ ఆఫ్ masses 6 kg and 12 kg. ఇది M1 and ఇది M2 are separated by a distance of ఇది R. Calculate the gravitational force. ఇక్కడ ఏమి ఇచ్చారు, M1 ఎంత, 6 kg, M2 ఎంత ఇచ్చారు, 12 kg, అండ్ R ఎంత, 2 meters. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమని, G వాల్యూ కూడా ఇచ్చారు. G ఎంత, 6.67 into 10 to the power of -11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పై కేజీ స్క్వేర్. రైట్, ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఫోర్స్. ఎంత ఫోర్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయొచ్చు, F is equals to G M1 M2 G M1 M2 by R square. So G ఎంత, 6.67 into 10 to the power of -11 into M1 ఎంత, 6 into M2 ఎంత, 12 by R ఎంత, 2 into 2. ఓకే, 2 ones, so 4 3s. ఓకే, ఇక్కడ ఏమైంది, 6 3s are 18 into 6.67 into 10 to the power of -11 న్యూటన్. ఓకే, ఓన్లీ న్యూటన్.
సో దీన్ని ఓపిక ఉంటే దీన్ని కొంచెం క్యాలిక్యులేట్ చేస్తే అది మన ఫోర్స్. ఓకే, డన్. సో నెక్స్ట్ వన్. సో an object weighs 60 newtons. సో ఫోర్స్ ఎంత, సో వెయిట్ ఎంత ఇచ్చారు, 60 న్యూటన్స్ ఇచ్చారు. ఓకే, సో న్యూటన్స్ అంటే మనం దాని ఫోర్స్ కిందికి తీసుకోవచ్చు అండ్ వెయిట్ కిందికి తీసుకోవచ్చు. ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ అర్త్, అర్త్ పైన 60 న్యూటన్స్ ఉంది. అండ్ వాట్ వుడ్ బి ఇట్స్ వెయిట్ ఆన్ ది మూన్, మూన్ పైన ఎంత ఉంటుంది అని అడిగారు. ఓకే, సో గ్రావిటీ రిలేషన్ ఏమి ఇచ్చారు, గ్రావిటీ ఆన్ అర్త్ కి 1/6 టైమ్స్ కి గ్రావిటీ ఆన్ మూన్ ఉంటుంది. డన్. ఇక్కడ మనకి తెలియాల్సి, ఇది 4 మార్క్స్ క్వశ్చన్ అన్న, ఇది డైరెక్ట్ గా రాయొచ్చు, బట్ 4 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి కొంచెం తిప్పి తిప్పి చెప్తారు. ఫస్ట్ ఇచ్చిన వాల్యూ నుంచి మనం ఏమని రాయొచ్చు, WE ఈజ్ నథింగ్ బట్ M ఇంటూ GE కదా. సో ఇది 60 అన్నప్పుడు మనకి ఇది ఎంత అవుతుంది, GE అనేది మాస్ అనేది ఇవ్వలేదు కదా, సో డైరెక్ట్ గా WM అనేది, WM కూడా మాస్ ఇంటూ GM కదా. సో ఇప్పుడు నాకు ఇక్కడ G అనేది తెలుసు, ఒక రిలేషన్ తెలుసు, ఈ రిలేషన్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, మాస్ ఇంటూ GM బై GE బై G6 కదా. MGE వాల్యూ మనకి ఏం తెలుసు, ఇది నథింగ్ బట్ WE బై 6, ఇది రిలేషన్. అండ్ ఇక్కడ మనం WM ఎంత ఫైండ్ అవుట్ చేయొచ్చు, WM ఈజ్ నథింగ్ బట్ WE ఎంత, 60 by 6, 6 ones 6 tens. Weight on moon is nothing but 10 newtons, లేదంటే 10 kg meter per second. రైట్. సో ఇక్కడ నుంచి కొన్ని MCQs ఉన్నాయి, మనం ఇంకో 2-3 minutes లో సెషన్ ఎండ్ చేసేయచ్చు. సో డోంట్ వరీ గైస్, ఇంకొక 5 minutes నానా, 5 minutes, హార్డ్లీ 5 minutes. సో ఫోర్స్ ఆఫ్ గ్రావిటేషన్ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్ డిపెండ్స్ ఆన్, గ్రావిటేషన్ దేని పైన డిపెండ్ అయి ఉంటుంది, మాసెస్ పైన అండ్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. ఓకే, అండ్ అలాగే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఇదేమవుతుంది, యాక్సలరేషన్, యాక్సలరేషన్. ఇది స్పీడ్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్, డిస్టెన్స్ బై టైం. డిస్ప్లేస్మెంట్ అంటే ఓన్లీ పాత్ లెంత్, డిస్టెన్స్ కూడా పాత్ లెంత్. ఆప్షన్ బి. And what happens to the gravitational force if the distance between two objects is doubled? Anante ikkada F is equals to Gm1 m2 by r square అని ఉంది, రైట్. రైట్, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇది 1, ఇక్కడ ఏం జరిగింది, r అంటే 2r అయింది, r కాస్త 2r అయింది. సో అప్పుడు ఫోర్స్ ఏమైతుంది అని అంటే Gm1 m2 by 2r whole square. సో అప్పుడు F2 is equals to Gm1 m2 by 4r square. సో ఈ వాల్యూ మనకి F1 కదా, F2 is equals to F1 by 4. సో ఎంత ఫస్ట్ ఉన్న దానికి ఎంత తగ్గిందంటే ఇట్ బికమ్స్ 1/4. 1/4 అంటే 4 తగ్గింది. డెల్టా అంటే చేంజ్ నానా, డెల్టా అంటే చేంజ్, delta means change. Okay, next, Newton's third law of motion states that every action has equal and opposite reaction. When the force equals to the mass times acceleration, F is equals to m into a, and inertia of a body depends on its mass, the force of gravity depends on mass and distance. ఈ 4 స్టేట్మెంట్స్ లో ఏది న్యూటన్స్ థర్డ్ లా కి సంబంధించింది అంటే యాక్షన్, రియాక్షన్. Every action has equal and opposite reaction. What is the difference between net force? ఇది ఒక ఆబ్జెక్ట్ నానా. ఓకే, సో ఈ డైరెక్షన్ లో నేను F ఎంత యూస్ చేస్తున్నాను, 5 న్యూటన్స్. ఓకే, అలాగే నేను ఈ డైరెక్షన్ లో ఫోర్స్ ఎంత యూస్ చేస్తున్నాను, 10 న్యూటన్స్. ఓకే, అండ్ ఈ డైరెక్షన్ లో ఫోర్స్ ఎంత యూస్ చేస్తున్నాను, 15 న్యూటన్స్. ఇదంతా కూడా ఆ డైరెక్షన్ లో ఫోర్స్. ఓకే, నెట్ ఫోర్స్ అంటే ఏంటంటే sum of all the force, sum of all force, F1 plus F2 plus F3. Got it? Clear? Right. G ante constant and capital G ante universal law of gravitational constant, and small g ante acceleration due to gravity. Next, acceleration due to gravity on the surface of earth. Surface of earth paina ఎంత ఉంటుంది అని అంటే
ఇది 10 తీసుకోవద్దు ఎవరు. 9.8 ఉన్నప్పుడు 10కి ఎవ్వరు వెళ్ళొద్దు. మన ఫస్ట్ ప్రయారిటీ 9.8 ఉండాలి. ఓకే రైట్. ఇవన్నీ అవే కదా నాన్న, గ్రీన్ సింకింగ్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్సే, ప్రెడిక్టెడ్ క్వశ్చన్స్ అంటే ఇంపార్టెంటే. రైట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద వాల్యూ ఫర్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టాంట్ G వాల్యూ అడుగుతున్నారు. 6.67 into 10 to the power of -11 Newton meter square per kg square. Okay, then the value of acceleration due to gravity. Okay, ఇందాక వచ్చిన క్వశ్చన్ ఏది? యా, యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఇన్ SI. SI లో యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఎంత అంటే డైన్. డైన్ అనేది CGS యూనిట్ ఆఫ్ ఫోర్స్. ఓకే, అండ్ అలాగే పాస్కల్ అనేది ప్రెషర్ కి ఫోర్స్, ప్రెషర్ కి యూనిట్. అండ్ న్యూటన్స్ అనేది MKS ఆర్ SI యూనిట్ ఆఫ్ ఫోర్స్. ఓకే, అండ్ జౌల్ అనేది వర్క్ కి యూనిట్ నాన్న, వర్క్. డన్. ఇప్పుడు మన ఆప్షన్ ఏంటి? ఆప్షన్ C ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో చలో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. ఎస్, 9.8. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా నాన్న? నిన్నటి క్లాస్లో నేను ఏమైనా చెప్పనివి లేకపోతే మిస్ చేసినవి? న్యూటన్స్, ఎస్ న్యూటనే. డౌట్స్ సిమిలర్ క్వశ్చన్స్ తీసుకొని వచ్చాను. CGS మీన్స్ C అంటే సెంటీమీటర్, G అంటే గ్రామ్, S అంటే సెకండ్. CGS యూనిట్ అంటే లెంత్ ని, మాస్ ని, టైం ని కొలిచే ఒక సిస్టమ్. 4th చాప్టర్ ఏది నాన్న? నిన్న అన్ని చాప్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి. నిన్నటి సెషన్ లో మీరే ఇందాకే ఎక్స్ప్లెయిన్ చేశాను, కొంచెం వెనక్కి వెళ్ళు. రైట్, బయాలజీ ఈ రోజు ఈవినింగ్ ఉంటుంది. సెకండ్ లో ఏం లేదు నాన్న, ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ మూమెంటమ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దట్ బాడీ. డైన్ అంటే CGS యూనిట్ కి ఉన్న ఒక ఫోర్స్, అదొక పేరు అంతే, దానికి మీనింగ్స్ అవి ఏం అవసరం లేదు. లీక్ క్వశ్చన్స్ అని అనలేం, కానీ సిమిలర్ క్వశ్చన్స్, ఎగ్జామ్ లో వచ్చే సిమిలర్ క్వశ్చన్స్ అనొచ్చు. డన్. లా ఆఫ్ రిఫ్రాక్షన్ నిన్న క్లాస్ లో చెప్పాను కదా నాన్న, రిఫ్లెక్షన్ కి సేమ్ గా ఉంటుంది. బట్ ఒక లా ఏంటంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనేవి వీటికి ఒక రిలేషన్ ఉంటుంది. ఏంటది? sin I by sin R is equals to constant. దీన్ని మనం స్నెల్స్ లా అంటాం. ఇది లా ఆఫ్ రిఫ్రాక్షన్. G వాల్యూ ఇవ్వకపోతే 9.8 తీసుకోండి. ఓకే, ఒకవేళ ఆప్షన్స్ ఇచ్చాడు, MCQs లో G వాల్యూ ఇచ్చాడు, అప్పుడు ఏం చేస్తారు? ఒకసారి 9.8 తీసుకోండి, మీకు వచ్చిన వాల్యూ ఆప్షన్స్ లో దొరకకపోతే 10 తీసుకోండి. ఫస్ట్ ప్రయారిటీ 9.8కే ఇవ్వండి. ఎస్, హ్యావ్ ఎ నైస్ డే గైస్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. నేను ఇంకా టైం వేస్ట్ చేయదు, మళ్ళీ మీరు ఒకసారి లాస్ట్ రివిజన్ చేసేసుకొని ఎగ్జామ్ రాయండి. డోంట్ పానిక్, డోంట్ నర్వస్. మీరు అన్ని నేర్చుకున్నారు, మీరు అన్ని చదివారు, మీకు తెలిసిన ఆన్సర్ ని మీ ఓన్ వర్డ్స్ లో ఇచ్చేసేయండి అంతే. ఓకే, సో bye guys, all the best for your exam.